स्वस्ते पूर्वीः तिस्र उदे धनुवो देवमाता स्वामिर्नः पाहि गिरो अप्रैक्षन्न संवाङ्गं मदासमिषाहिनो वीन्द्रा विष्णु अपतिस्परे अस्या यज्ञं द्रविणं च धत्तमनिष्टैर्नः पथिभिः पालयन्ताम् यथुर्न पराजये तेन पराजित्ये निश्चलेन अस्य विष्णोय तपस्पृथेथां त्रेधा सहस्रं वितदैरयेथां देव्यायो मूषितमजातवेदस्मिस्रहाप्राणि कृतस्ते अग्ने आभिर्देवानामवो यक्षि विद्वानथा भव यजमानाय संयोः प्रत्यसुरस्य इंद्रो भगवान् दातु शक्रधन्यसुराधा अवाजीनं कृतायाचितो नमः सृष्टिनो अस्य हविषो जुषाणः कामिनो निनन्दनानि अर्थशूरमन्युना रामविन्दनस्तानि अनेन हविषा पुनः स्मरणमात्रेण भवरोग निवारको चन्द्रशेखर भगवाब्जु आशेकादिमेशदा सदाशिवसमारम्भा शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् वेदार्थस्य प्रकाशेन तपोमार्गं निवारयन् त्वद्धामस्तगरो देवा विद्यातीर्थ महेश्वरः మనం గత 4 రోజులుగా ఇక్కడ స్వాధ్యాయ ప్రయత్నం అలాగే వేదాంత ప్రవచనం అనేటువంటి కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నాము. భగవత్ ప్రేరణతో రోజుకి ఒక వేద వచ్చినటువంటి ఈ వేద పండితులు ఉన్నప్పటికీ అందరూ కూడా చాలా చక్కగా భక్తి శ్రద్ధలతో ఆ వేదం యందు చాలా
తన్మయత్వంతో నిదానంగా, మామూలుగా అయితే ఏదో 5 రోజుల్లో 4 రోజుల్లో కూడా వేదపారాయణ చేస్తారు విద్యార్థులు, అంత సమర్థులు, మంచి బాగా యువకులు గడగా చేస్తారు. అయితే వాళ్ళందరినీ నేను వేడుకున్నది ఏంటంటే 6 రోజులు పారాయణ చేయాలి. ఎందుకంటే ఏ అక్షరానికి ఆ అక్షరం పోకుండా జాగ్రత్తగా మనం వేదం చెప్పకుండా తొందరగా అవ్వాలనేటువంటి ఇది లేకుండా చేయాలని చెప్పాను. అలాగే నిదానంగా చక్కగా పారాయణ చేస్తూ ఉన్నారు. దాంతో పాటుగా ఆ పదవిపూట వేదశ్రవణం చేసేవాళ్ళు కూడా కొంతమంది వస్తున్నారు. అంటే ఈ వేదాంత ప్రవచనలో చెప్పేటువంటి విషయాలు దేని గురించి అంటే వేదం గురించే కదా. అటువంటి వేదం ఉంటే ఇంకా ఒకటి అంటే అర్థం తెలియకపోయినప్పటికీ ఆ మంత్రములు వింటే చాలా ప్రయోజనం. అర్థం తెలుసుకోవడం అనేది తర్వాత గొప్పదే. అర్థం తెలుసుకోవడం అనేది అర్థయుక్తంగా చేయటం అనేది కూడా గొప్పదే. అది అందరికీ సాధ్యపడదు. కాబట్టి అజ్ఞానికో గ్రంథిని శ్రేష్ఠ గ్రంథిజోసారినో వరాహాన్ని మనువు గారు చెప్పినట్టుగా అసలు రాని వారి కంటే పుస్తకం చూసి చదివేవాడు మేలు, వారి కంటే కంఠస్థం చేసిన వాడు మేలు, వారి కంటే అర్థం తెలుసుకున్నవాడు మేలు, వారి కంటే వేదంలో ఉన్నది ఆచరించేవాడు శ్రేష్ఠుడు అని ఎక్కడికెక్కడ శ్రేష్ఠత్వాన్ని చెప్పారు. ఆ వేదాలని మనకి అర్థమయ్యేట్టు చెప్పడానికి వచ్చేటువంటి పండితులు రోజుకి ప్రతిరోజు ఒక్కొక్క చెప్పాలంటే ప్రతివాడు ఒక్కొక్కడు పరమేశ్వరుడు యొక్క అవతారం. బ్రహ్మదేవుడి స్వరూపంలో వేద పురుషుడే వాళ్ళ రూపంలో వచ్చి వాళ్ళ గురించి మనం ఈ గొప్ప ఈ తక్కువ అనేటువంటి మాట మనం చెప్పలేము. దాని గురించి దాని వాళ్ళం కాదు. మనం అందరూ ఎవరికి వాళ్ళు రోజుకి మొదట్లో చెప్పిన వాళ్ళకంటే రెండో రోజు ఇంకా వాళ్ళకంటే ఇంకా బాగా మనకు అర్థమయ్యేట్టుగా, అంటే మనకు అర్థమయ్యేట్టుగా చెప్తున్నారని వాళ్ళని తగ్గించడం. ఇంకా ఒకరికంటే ఒకళ్ళు మనకు బాగా విషయాన్ని వివరించి చెప్తున్నారు. నిన్న ఉపాధ్యాయుల కాశీపతి స్వామి గారు వచ్చారు. వారు చెప్పారు ఇవాళ మనకి ఇక్కడ ఇవాళ ప్రసంగించడానికి వచ్చినటువంటి వ్యక్తి ఎవరి యొక్క స్థానదానం చేత ఈ యొక్క మంచి మంచి కార్యక్రమాలని మన చంద్రశేఖర పంచాయతీరాన్ని మనం ఇక్కడ ప్రతిష్ఠించి మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటున్నాము. వారి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ వీరు చిన్న భారత బ్రహ్మణ్య స్వామివారు గారు. వీరి వంశం చాలా పవిత్రమైనటువంటిది. వీరి మాతామహులు తెద్దుగోని వెంకటప్ప యజ్ఞనారాయణ స్వామివారి గారిని చాలా పాతవాళ్ళందరికీ తెలుసు. ఇక్కడ గుంటూరులో కూడా వారి దగ్గర మీరు చక్కగా ఘనాంతం అచ్చేదం చేశారు. యజ్ఞాన గారి కతూరులో చేయించడంలో కూడా నిష్ణాతులు వారి సోమయాగం చేశారు. ఇంకా వేదభాష్యం తర్క మీమాంసలు కూడా వేదాంతం కూడా అధ్యయనం చేసి ఇంట్లో పిల్లలకి వేదాధ్యాపన చేస్తూ ఇంకా వచ్చిన వాళ్ళకి శాస్త్రాధ్యాపన చేస్తూ ఆయన మంచి జీవితాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తి. వారు ఇవాళ మనకి ఇది చెప్పండి అని మనం వేదంలో ఈ విషయం చెప్పండి అనడానికి లేదు. ఎందుకంటే రాత్రి మనం చూశాం కదా, ఆ ప్రవాహం వాళ్ళకే వదిలిపెట్టాలి. వాళ్ళకి వదిలిపెడితే మనకి ఏమి కావాలి అనేటువంటిది వాళ్ళే చెప్తారు. మన ఇక్కడ ఉన్నటువంటి వినేవాళ్ళ యొక్క సత్తా వాళ్ళు ఏది చెప్తే వాళ్ళ మనస్సుకు బుద్ధికి అందుతుంది అనేటువంటి విషయాన్ని వారే గమనించి వేదంలో చెప్పేది వేదంలో విషయాలే. వేదంలో అట్లా వారే గమనించి మనకి చెప్తారు.
ఇది చెప్పమని మనం అడగకూడదు. ఎందుకంటే వేదం అనంతాది వేద ఒక్క విషయం ఉండదు అక్కడ. ఇది కావాలి, ఈ విషయమే చెప్పండి అంటే దాంట్లో కూర్చున్న తరువాత ఎటుపోతుందో. కాబట్టి విద్యార్థి అంటే ప్రేక్షకుడు గురువు గారిని అనుసరించడమే ఇక్కడ లక్ష్యం, అదే వినాలి. కాబట్టి వారిని ఈ పూట వేదముల గురించి మాకు పోటీ వారందరికీ కూడా వేదములో ఉన్నటువంటి విషయాన్ని చక్కగా బోధించమని చెప్పడానికి పిలవడానికి ఆహ్వానిస్తూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అయ్యా పూర్ణమాలేదు రండి, ఆశీర్వాదాలు రండి రండి. శ్రోతలు వస్తూ ఉంటారు, మనం ఉన్నవాళ్ళం విందాం. కాలాతిక్రమణ అవుతుంది కాబట్టి వేరైంది కదా 8:00 8:30 गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। पाण्डव्योपपाध्याय कर्म ब्रह्मस्वरूपिणे स्वर्गापवर्गरूपाय यज्ञेशाय नमो नमः। यस्य निष्पसितं वेदाः यो वेदेभ्यो किलं जगत् निर्ममे तमहं वन्दे विद्यातीर्थमहेश्वरम्। नमो ब्रह्मणे नमो अस्मभ्यये नमः पृथिव्यै नमो ओषधीभ्यः नमो वाचे नमो वाचस्पतये नमो विष्णवे बृहते करोमि। ओम शांति शांति शांति। सर 30 मिनट పెడతారా? ఈ వైరు 30 మినిట్. సభాయ నమః. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో శ్రోతలుగా ఉన్నటువంటి వారందరూ కూడా విద్వాంసులుగా ఉన్న వారందరూ ఉండడం అనేది చూడడానికి సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ కూడా అందరూ విద్వాంసులు, వేద భాష్య విద్వాంసులతో సహా వేద విద్వాంసులు అందరూ ఉన్నారు ఇక్కడ అనేది చాలా ఆనందకరమైన విషయం. ఈ రోజున సామప్రాశస్యం గురించి చెప్పవలసి ఉన్నదే న్యాయంగా. అంటే మనం లెక్క వేసుకున్న దాంట్లో వారికి అనివార్య కారణాల వల్ల రావడంలో ఇబ్బంది కలిగింది. అందువలన నేను రావడం జరిగింది. నిదానంగా చెప్తూ ఉంటే అదే సర్దుకుంటుంది. దాన్ని బట్టి సర్దుకోవాలి, మొదట్లో చెప్పలేను. వారు రావాల్సిన వారు కూడా సామవేద పండితులు అని విన్నాం. అంటే సామ యొక్క గొప్పతనాన్ని మనం చెప్పుకోవాలి. దాంట్లో మొట్టమొదలు వేదం యొక్క గొప్పతనం ఏమిటి? అసలు మొట్టమొదలు వేద భాష్యం రాసేటప్పుడు విద్యారణ్య స్వామి వారు ఇదే విషయాన్ని ప్రారంభించారు. కోయం వేదో నామా. వేదం అంటే ఏమిటండి?
ఎందుకు ఈ ప్రశ్న? ఎవరికి తెలియదనే? అంటే అలా కాదు. ఒక గ్రంథం ఎప్పుడూ కూడా ఎలా ఉండాలి అంటే విషయం ప్రయోజన సంబంధ అధికారులు అనే 4 విషయాలను కనుక చెప్పకపోతే ఆ గ్రంథానికి వ్యాఖ్యానం చేయదగిన యోగ్యత ఉన్నదా లేదా అనేది వినేవాడికి చూసేవాడికి తెలియదు. పుస్తకం చూసేవాడికి. ఇప్పుడు ఇక్కడ విషయం ఏమిటి, ప్రయోజనం ఏమిటి, సంబంధం ఏమిటి, అధికారులు ఏమిటి, ఈ 4 విషయాలు ఉపోద్ఘాత భాష్యంలో మొట్టమొదలు వివరించారు. ఆ వివరణ ముఖేన అనేక విషయాలు చెప్పారు. ఈ వేదం అంటే ఏమిటి అంటే ఏదో మనం చాలా విషయాలు చెప్తాం. అదొక శబ్ద రాశి ఇత్యాది విషయాలు చెప్తాం. కానీ అక్కడ వారు చెప్పింది ఇష్టప్రాప్త్యనిష్ట పరిహారయో అలౌకికముపాయం యో గ్రంథో వేదయతి స వేద. అంటే మనకి ఇప్పుడు మనుష్యులందరికీ సహజం కదండి, ఇష్టమే స్యా అనిష్టమే మాభూ అనేది సాధారణం. దీనికి ఉపాయం ఏమిటి అనే జిజ్ఞాస ఉంటుంది కదా. ఎప్పుడు కూడా మనకి ఒక కావలసినటువంటి వస్తువులో మనకి అపేక్ష ఉన్నప్పుడు దాన్ని పొందడానికి మనకి సాధనం ఏమిటి అనే జిజ్ఞాస కూడా లోక సహజం. బాగా కనుక మనం విచారిస్తే ధర్మార్థ కామ మోక్షములు చతుర్విధ పురుషార్థములు అని అంటారు. కానీ ఇక్కడ వస్తుతః పురుషార్థం అనేది మోక్షం ఒక్కటే. అందుకే దాన్ని పరమ పురుషార్థం అన్నారు. ఏమిటి ఈ దీంట్లో పరమత్వం ఏమిటి, గొప్పతనం ఏమిటి అంటే దీన్నే అన్య అనధీన అంటే అన్యేచ్ఛ అనధీన ఇచ్ఛా విషయత్వం. అన్యేచ్ఛ అధీన ఇచ్ఛా విషయత్వం సహజంగా మనం వాడుకునే వస్తువులన్నింటిలో కూడా ఉంటుంది. మనకి ఏదో ఈ ఫ్యాన్ తిరగాలి అంటే ఏదో స్విచ్ ఉండాలి. అది లూజ్గా ఉంటేనో ఇంకో రకంగా ఉంటేనో తిరగదు, దాన్ని మనం వేసుకోవాలి. అలాగే ఒక పాకం తీసుకుంటే దానికి కావాల్సినటువంటి సంభారములు, వాటిల్లో కూడా మనకి ప్రయత్నం ఉన్నది. అవన్నీ కూడా మనకి పురుషార్థములే. పురుషార్థం అంటే ఏంటండి? పురుషేణ అర్చ్యతే, పురుషుడి చేత కోరబడేది. అన్ని కోరబడుతున్నాయి. ఏది కోరబడదు అంటే మరి అన్ని పురుషార్థములేగా. మరి మోక్షం పరమ పురుషార్థం ఎందుకు అయింది అంటే అన్యేచ్ఛ అనధీన ఇచ్ఛా విషయత్వం దాంట్లో ఉన్నది. ఇప్పుడు మనకి ఈ రకంగా మనం ఆలోచిస్తే ఈ వస్తువు ఎందుకు అంటే నాకు ఫలానా దానికోసం, అది ఎందుకు ఇంకో దానికోసం, అది ఎందుకు ఇంకో దానికోసం, ఇట్లా ప్రశ్న పరంపర సమాధాన పరంపర కూడా వెళ్తూనే ఉంటుంది. దీనికి కామాపులి స్టాపులు ఉండవు. ఒక్క చోటుకు వెళ్ళి ఆగిపోతుంది. ఎక్కడ అంటే సుఖం దగ్గర ఆగిపోతుంది. నువ్వు ఎందుకు ఈ పని చేస్తున్నావు అంటే నేను సుఖంగా ఉండడం కోసం చేస్తున్నాను అని ఎవరైనా సమాధానం చెప్తే సుఖం నీకెందుకు అని ఎవరు అనరు. ఎందుకంటే అది స్వతః పురుషార్థం. అంటే ఏంటి? ఇంకో ఇచ్ఛతో సంబంధం లేకుండా ఉండేటటువంటి ఇచ్ఛా విషయం. అదే పరమ సుఖమే మోక్షం. మోక్షం అంటే ఏదో వేరే ఏమీ కాదు, పరమ సుఖం. ఈ మామూలుగా మనం లోకంలో ఉండేటటువంటి విషయముల వల్ల వచ్చేటటువంటి సుఖం ఏదైతే ఉన్నదో ఇది దుఃఖ మిశ్రితం, దుఃఖంతో కూడుకుని ఉన్నది. అది కేవలం సుఖస్వరూపం. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, అది సచ్చిదానంద స్వరూపం అంటారు. సత్స్వరూపం, చిత్స్వరూపం, ఆనంద స్వరూపం. అటువంటి పురుషార్థం ఏదైతే ఉన్నదో అది పరమ పురుషార్థం. ఇక్కడ వేదం ఏం చెప్తోంది అంటే ప్రకృతం మొట్టమొదట్లో మనం చెప్పుకునే విషయంలో సరే మోక్షం పరమ పురుషార్థం, అన్యేచ్ఛ అనధీన ఇచ్ఛా విషయత్వం దాంట్లో ఉన్నది కాబట్టి అది పరమ పురుషార్థం అని చెప్పుకున్నాం. బాగుంది. ఇప్పుడు మనకి ఉపాయాన్ని తెలియజేసేటటువంటిది వేదము అని చెప్పుకున్నాం.
ఉపాయాన్ని తెలియజేసేది వేదమే కానక్కర్లేదు కదండి, వేరే ఏదో ఒకటి కూడా మనకి ఉపాయాన్ని తెలియజేస్తాయి. ఇప్పుడు మనకి బాగా చలిగా ఉన్నది అనుకుందాం, కాస్త చలిమంట వేసి కూర్చుంటే చలి తగ్గుతుంది అనే విషయం ఏంటి వేదం చెప్పక్కర్లేదు. అలాగే బాగా వేడిగా ఉంది, ఇంకో చల్లగా ఉండే చోట కూర్చుంటే మనకి సుఖంగా ఉంటుంది అనే విషయం వేదం చెప్పక్కర్లేదు. మరి ఏమిటి, మరి ఏ ఉపాయాన్ని చెప్తోంది అంటే అలౌకిక ఉపాయం. ఇవన్నీ కూడా లౌకికమైనటువంటి ఉపాయములు. అలౌకికమైనటువంటి ఉపాయాన్ని ఏ గ్రంథం చెప్తుందో అదే వేదము. అంటే ఈ అలౌకిక ఉపాయం అనేది లౌకికం అంటే ఏదో వేదం చదువుకున్న వాళ్ళు, వేదం చదువుకోని వాళ్ళు అనేటటువంటి వాడుకలో నేను మాట్లాడట్లేదు. మనకి ఈ వేద ప్రమాణాతిరిక్తమైనటువంటి ప్రమాణంతో మనకి తెలియబడేది ఏదైతే ఉన్నదో అది లౌకికం. వేద ప్రమాణంతో మాత్రమే తెలియబడేది ఏదైతే ఉందో అది వైదికం అనే భాషలో నేను మాట్లాడుతున్నాను. ఈ అలౌకిక ఉపాయాన్ని తెలియజేసేది ఏమిటి అంటే అది వేదం. ఉదాహరణకి ఉపనయనం ఎన్నో సంవత్సరంలో చేయాలి, ఒక స్వర్గం కావాలి అంటే ఒక జ్యోతిష్ఠోమం చేయాలి ఇత్యాది విషయములు ఇప్పుడేదో మనం సామాన్యంగా లోపల వింటూ ఉంటాం. అయ్యా మీకు ఫలానా ఇబ్బంది ఉంది అంటే మీరు ఫలానా జపం చేసుకోండి, మీకు ఆ ఇబ్బంది తొలగిపోతుంది అని. ఎవరు చెప్పారండి? వేదం చెప్పింది. పరంపరయ మూల ప్రమాణం వేదము. ఇక్కడ వేదం తప్ప మరొక గ్రంథం ఏది మనకి ప్రమాణం కాదు అనేది మనకి యథార్థమైన విషయం. మనకి పురాణాదులు, భారతం, రామాయణం ఇత్యాది ఇతిహాస గ్రంథములు ఇవన్నీ కూడా ప్రమాణములు అనేది ఒక వాక్యం. ఈ రెండింటికి పైన వింటుంటే విరోధం తోస్తుంది. వేదం తప్ప మరేది ప్రమాణం కాదన్నారు, మనుస్మృతి ప్రమాణం ఉంటున్నారు, ఇంకోటి ప్రమాణం ఉంటున్నారు, ప్రమాణభూతమైన గ్రంథాలని అనేకం చెప్తున్నారు, ఇది ఎట్లా ఒప్పుతుంది అని. అంటే ఇక్కడ కూడా ఇదే శైలి. మూల ప్రమాణాన్ని అపేక్షించకుండా ప్రమాణం అయ్యేటటువంటిది వేదం ఒక్కడే. వేదం తప్ప వేరే ఏది ప్రమాణం కాదు అనే దానికి తాత్పర్యం ఏమిటి అంటే మూల ప్రమాణాన్ని అపేక్షించకుండా తనంతట తానుగా ప్రమాణం అయ్యేది వేదం ఒక్కటే. ఈ స్మృతులు, పురాణములు ఇవన్నీ కూడా మూల ప్రమాణం వేదం ఉండబట్టి ఇవి ప్రమాణం. అప్పుడు వేదం అనేది అనేక శాఖలుగా ఉన్నది. ఏకశతమధ్వర్యు శాఖా సహస్రవర్మా సామవేద. సామవేదంలో 1000 శాఖలు ఉన్నాయి. ఇవన్నీ ఈ వాక్యములు రాసే రోజుకి ఉన్న పరిస్థితి కూడా ఒక వ్యాఖ్యానం. అలాగే ఋక్షాఖలు 21 అని, ఇవన్నీ ఈ మహాభాష్యంలో ఉన్నటువంటి విషయాలు. ఇవి ఆ భాష్యం రాసే రోజుకి ఉన్నటువంటి పరిస్థితి, ఇంతకంటే కూడా ఎక్కువ శాఖలు ఉండవచ్చు అనే కూడా ఒక వ్యాఖ్యానం. ఏతావత మనకి ప్రకృతంలో ఏంటంటే ఈ అన్ని వేదాలని మనం చూడలేము. అందుకే మనకి ప్రయోగం చేసేటప్పుడు, ప్రయోగం అంటే స్మార్తం కావచ్చు, శ్లోకం కావచ్చు, ఏదైనా కావచ్చు, మనకి కల్పసూత్రములు అని ఉంటాయి. ఆపస్తంభ మహర్షులు, బోధాయన మహర్షులు, ఇటువంటి మహర్షులు రాసినటువంటి గ్రంథములు. వాటిని అనుసరించే వాళ్ళ ఒక ఉపనయనం కానీ, ఒక వివాహం కానీ, మనకి ఏవైతే ప్రయోగాలు జరుగుతున్నాయో, ఒక యజ్ఞయాగాదులు కానీ, ఇవన్నీ కూడా వాటిని అనుసరించే జరుగుతాయి. అక్కడ ఒక ప్రశ్న, ఈ సూత్రములకి శృతికి విరోధం వస్తే ప్రయోగంలో ప్రమాణంగా ఏది తీసుకోవాలి అని ఒక ప్రశ్న. ఈ ప్రశ్న ఎంతవరకు ఉచితము అనేది తర్వాత మాట్లాడదాం. చూస్తే కల్పసూత్రంలో చెప్పింది చెయ్యాలి అనేది సమాధానం. కానీ బాగా ఆలోచిస్తే ప్రశ్న సమాధానము రెండూ కూడా సరైనవి కాదు. ఈ రెండింటికి విరోధం రానే రాదు. విరోధం వచ్చినట్లుగా కనిపిస్తే దాన్ని విరోధాభాసము అంటారు. ఆభాస, విరోధాభాసాలంకార అని అదొక అలంకారం తప్ప నిజమైన విరోధం కాదు. ఎందుకంటే ఈ మహర్షి ప్రణీతమైనటువంటి సూత్రములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా
మనకి మూల ప్రమాణాన్ని అపేక్షించే ఇవి ప్రమాణములు, అంటే వేద ప్రామాణ్యాన్ని అనుసరించే ఇవి ప్రమాణములు తప్ప ఇవి స్వతంత్ర ప్రమాణం కాదు. స్వతంత్రంగా ప్రమాణములైతే రెండు ప్రమాణభూతమైన గ్రంథాలు ఇదొకటి చెప్పింది అదొకటి చెప్పింది ఏం చేయాలి అని విచారం. కానీ కల్పసూత్రం దగ్గర శృతి దగ్గర ఈ రెండింటినీ కలిపి ఈ రెండింటికి విరోధం వస్తే ఏం చేయాలి అనేది ప్రశ్నే కాదు. మరి ఎందుకంటే దానికి ఒక సమాధానం కూడా చెప్పేశారు, కల్పసూత్రం ఎలా చెప్తే అలాగే చేయాలి అని. అంటే ఈ ప్రశ్న అడిగినప్పుడు ఆ సమాధానం చేస్తాం, ఈ ప్రశ్నే లేదు అన్నప్పుడు కూడా సమాధానం అలాగే ఉన్నది. ఏమిటి అంటే ఉదాహరణకి మనకి వేదంలో మనం అందరం ఇక్కడ ఈ దేశంలో ప్రసిద్ధంగా అధ్యయనం చేసేటటువంటిది నా సోమయ కృష్ణయజుర్వేదం. దాంట్లో నా సోమయాజీ సన్నయేత్ అనాగతం వా ఏతస్య పయః యో సోమయాజీ యద సోమయాజీ సన్నయేత్ పరిమోష ఏవ సోనృతం కరోతి అథోపరైవ శిచ్యతే సోమయాజ్యేవ సన్నయేత్. సాన్నాయ్యం అనగా దధిపయసి, సాన్నాయ్యం అంటే దధిపయసి పాలు పెరుగు. ఈ రెండింటినీ హవిస్సుగా పెట్టుకుని ప్రతి అమావాస్య వెళ్ళిన పాడ్యమి రోజున ఆయుధాగ్నులు ఇష్టి చేస్తారు. దాంట్లో ప్రధానమైన హవిస్సు ఏమిటి అంటే పాలు పెరుగు. ఈ పాలు పెరుగు హోమం చేసే అధికారం ఒక సోమయాజికే ఉన్నది. సోమయాగం చేయకుండగా ఆధార మాత్రం చేత ఆయుధాగ్ని ఎవరైతే అవుతారో వారికి సాన్నాయం చేసే అధికారం లేదు అని ఇక్కడ ప్రతిపాదింపబడుతోంది. ఎందువల్ల అంటే ఇక్కడ హేతు కూడా చెప్తున్నారు, సోమక్కలు వై సాన్నాయ్యం. ఈ సాన్నాయ్యం అంటే మరొకటేమీ కాదు, సోమస్వరూపం. అన్ని ఆహుతుల్లోకి పవిత్రమైనదిగా మనం ఆజ్యాన్ని చెప్పుకుంటూ ఉంటాం. గోవు నుంచి వచ్చినటువంటి ఆజ్యం చాలా పవిత్రమైనటువంటిది, అందరికీ అందుబాటులో ఉండేటటువంటిది, అందరూ హోమం చేయదగినటువంటిది. మరి విశేషాధికారి అయినటువంటి సోమయాన్ని చేయదగినటువంటి ద్రవ్యం ఏమిటి అంటే సోమరసం. మొత్తం హవిస్సుల్లోకి అన్నిట్లోకి సోమరసం కంటే ఉత్తమమైనటువంటి ఇంకొక ద్రవ్యం అనేది లేనే లేదు. మొత్తం ఈ ఎన్ని వేదాలు మనం అన్ని వేద శాఖలు మనం చూడక్కర్లేదు. మనం చూసిన శాఖలో మనకు ప్రసిద్ధంగా తెలుసు, వేరే వేరే శాఖల్లో నుంచి మనం ఈ సూత్రముల ద్వారా వారి ఆయా శాఖల్లో ఏం చెప్పబడింది అనే విషయం తెలుసుకున్నప్పటికీ కూడా ఇదే విషయం చెప్తున్నాను. అటువంటి సోమరస స్వరూపమైనటువంటి ఈ సాన్నాయ్యాన్ని అంటే దధిపయస్సునే పాలు పెరుగు అనే దాన్ని హోమం చేయడానికి అధికారం సోమయాజికే ఉన్నది అని ఈ అనువాదం మొత్తం చెబితే సుమారు 1 గంట ఈ అనువాదం ఒక్కటే పడుతుంది. కాబట్టి నేను ఎక్కువ దాని గురించి వివరించట్లేదు. ఇదే కల్పసూత్రంలోకి వెళ్ళే వాటికి ఆయన ఏం చెప్పారు అంటే నా సోమయాజీ సన్నయేత్ అనే ఒక మాట చెప్పి పై సూత్రమే సన్నయేద్వా అని వికల్పంగా వారికి సాన్నాయం చేసే అధికారం కూడా ఉన్నది ఏమో మాట చెప్పారు. ఇది ఎలా చెప్పారండి అంటే మనం చదువుకునే కృష్ణయజుర్వేదంలో వద్దనే చెప్పారు. వేరే చోట వేరే వేదంలో వారిని కూడా సోమయాగం చేయమని చెప్పండి, వారిని కూడా సాన్నాయ హవిస్సు చేసినట్లయితే వారికి సోమయాగం చేయకపోయినా సోమయాగం చేసిన ఫలితం రావాలి కదా అని ఇంకొక బ్రాహ్మణంలో చెప్పారు. అంటే ఇది పరత ఈ విరోధము ఇంకోటో వేదములో ఉన్న తప్ప కల్పసూత్రములకి వేదములకి ఉన్నటువంటి విరోధం కాదు. అటువంటి ఈ వేదం మనకి దీన్ని వ్యాఖ్యానం ఎందుకు చేయాలి అని మనం ఆలోచించేటప్పుడు దీనికి విషయం ఏమున్నది అంటే అలౌకికం ఉపాయం వేదయతి. అలౌకికమైన ఉపాయం. ఇప్పుడు మన వాళ్ళు ఏదైనా జ్వరం వస్తే ప్రాచీనులు ఈ ఒక మంత్రం జపం చేసి తీర్థం ఇస్తే జ్వరం తగ్గేది, ఈ మంత్రం చేసి తీర్థం ఇస్తే జ్వరం తగ్గుతుంది అనే విషయం వేదం తప్ప మరొక ఏ గ్రంథమో చెప్పలేదు. ఎన్ని చేస్తే ఈ ఫలితం వస్తుంది అనే విషయం
వేదం తప్ప ఇంకోటి ఏది చెప్పలేదు. లౌకిక ఉపాయం అంటే మనకి అన్వయ వ్యతిరేకములు, మనకి ప్రమాణాల్లో, మనకి ప్రమాణ శాస్త్రంలో కనుక వెళ్ళినట్లయితే 4 ప్రమాణములని, అన్వయ వ్యతిరేకములు ఇత్యాది అనేక ప్రమాణములు, మనకి లౌకికమైన ప్రమాణములు ఉన్నాయి, అనుమానం ఇత్యాది ప్రమాణములు ఉన్నాయి. ఉంటే వాటి వల్ల తెలిసే విషయం ఇది కాదు. వాటికి తెలియని విషయం ఏదైతే ఉందో అదే ఇక్కడ మనకి ప్రమాణంగా విషయంగా చెప్పబడింది వేదానికి. ఈ బోధ వేదంలో ఏం చెప్పబడింది అనే విషయాన్ని తెలుసుకోవడమే ప్రయోజనం. సంబంధం ఆ ఉపకార్య ఉపకారక భావ. అధికారి ఎవరంటే ఎవరైతే దాన్ని తెలుసుకోదలుచుకుంటున్నారో వాళ్ళు అధికారులు అని విషయ ప్రయోజన సంబంధాధికారములు 4 చెప్పారు. వీటిల్లో ఏది లేకపోయినా కూడా ఆ గ్రంథం వ్యాఖ్యాన యోగ్యం కాదు. కాబట్టి వేద వ్యాఖ్యాతవ్య ఏవ, వేదముని వ్యాఖ్యానం చేయవలసిందే. మొట్టమొదటి కోయం వేదోనామాన్ని ప్రారంభించి ఈ వేదాన్ని వ్యాఖ్యానం చేయవలసిన అవసరం లేదు, దానివల్ల ఉపయోగం ఏమిటి తెలియదు కాబట్టి అని ప్రశ్నతో ప్రారంభించి విషయ ప్రయోజన సంబంధాధికారాలు 4 చెప్పి వేదం వ్యాఖ్యానం చేయదగింది అని చెప్పారు. ఈ మాట చెప్పంగానే ఇక్కడ ఒక ప్రశ్న వచ్చింది. దాంట్లో ఏం చెప్పబడుతుందో తెలుసుకోవాలనే కోరిక ఎవరికి ఉందో వాళ్ళు అధికారులు అని చెప్పారు. వేదార్థం తెలుసుకోవాలి అంటే వేదాధ్యయనం చేయాలి కదండి. మరి ఇప్పుడు దాంట్లో ఏం చెప్పబడింది అనే విషయం అనుపనీతుడికి, అనగా ఉపనయనం కానివాడికి కూడా ఆ కోరిక ఉండొచ్చు కదా. ఆ బోధార్థీచ అధికారి అన్నప్పుడు ఉపనయనం కానివాడు, అలాగే స్త్రీలు ఇత్యాదులు వాళ్ళకి వేదాధ్యయనం చేయవచ్చు కదా. అంటే ఇక్కడ చూస్తే అలాగే అనిపిస్తోంది. మీకు ఈ ప్రశ్న అడగడంలో తప్పు లేదు. కానీ ఇంకొక శాస్త్రం ఉన్నది, ఉపనీతస్యైవ వేదాధికార. ఎవరికైతే ఉపనయనం అయిందో వారికే వేదాధ్యయనం. అందుకనే ఈ రోజుకి అందరూ కూడా చిన్నప్పుడు ఉపనయనం చేయాలి అనే విషయం తెలిసినప్పటికీ చూద్దాంలే నిదానంగా చేద్దాం అనుకుంటున్న వాళ్ళు కూడా వేదం చెప్పించాలి అంటే మాత్రం ఉపనయనం చేసి వేదం చెప్పిస్తున్నారు. వేదం సంపూర్ణంగా అధ్యయనం చేయగలడో లేడో అని సందేహించేవారు కొంతకాలం గడిచి ఉపనయనం చేద్దాంలే అనుకుంటా. అంటే ఏమిటి దీనివల్ల ప్రధానంగా మనకు తెలిసేది లోకం వల్ల కూడా ఉపనీతస్యైవ వేదాధికార. ఉపనయనం ఎవరికైతే ఉన్నదో వారికే వేదాధ్యయనం. ఉపనయనం త్రైవర్ణికం, పురుష విషయం కాబట్టి అది వారికే అధ్యయనం అనేది ఒప్పుతుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ సమాధానం చెప్పారు. అలాగే మరి దీనికి ప్రామాణ్యం ఎలాగూ అంటే మనం మొదట్లో చెప్పుకున్నాం. ప్రామాణ్యం అంటే ఏంటి? దాంట్లో చెప్పింది మనం నమ్మచ్చు అనే భావం మనకి ఎలా కలుగుతుంది అంటే, అసలు ఒక వాక్యం మీద ప్రామాణ్యం ఎలా కలుగుతుంది అంటే, ప్రామాణ్యం అంటే ఏమిటో తెలిస్తే తెలుస్తుంది. అనధిగత అబాధితార్థ బోధకత్వం ప్రామాణ్యం. అంటే మనకి తెలియనటువంటి విషయం, అబాధితమైనటువంటి విషయం, ఇటువంటి విషయాన్ని ఏ గ్రంథమైతే, ఏ వాక్యమైతే మనకి తెలియజేస్తుందో అది ప్రమాణం. ఇప్పుడు ఈ తెలియజేయడం అనేది ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. మనకి ఇక్కడ ఒక గడియారం ఉన్నది, ఇక్కడ ఒక ఇది ఉన్నది, నేను మధ్యలో ఇక్కడ ఒక బ్యానర్ కట్టారంటే ఏం చెప్పాను అనుకోండి, మాకు కనిపిస్తుంది, మీరు ఎందుకంటే ఆ విషయం చెప్తున్నారు మధ్యలో అని అడుగుతారు. అంటే ఏంటి? ఇది అనువాదం. ఇది అనువాదం. దీనికి బోధకం కాదు ఈ వాక్యం. ఈ వాక్యం అనువాదం అవుతుంది కానీ బోధకం కాదు. ఎందుకు? తెలియని విషయాన్ని చెప్పేది ఏం లేదు ఈ విషయంలో. మీకు తెలిసే విషయాన్ని కనుక చెప్పినట్లయితే దాన్ని అనువాదం అంటారు. తెలియని విషయాన్ని చెప్తే ఆ వాక్యాన్ని బోధకం అంటారు. ఈ బోధకమైన వాక్యానికి అనువాదకమైన వాక్యానికి ఉండేటటువంటి తేడా ఇది. అందుకని ఒక వాక్యం
ఈ ఏ విషయాన్ని చెప్తోంది అంటే ఒకదాన్ని అనువాదం చేసి ఇంకో దాన్ని విధిస్తుంది. ఈ అనువాదం అయ్యే విషయం తెలిసి ఉండాలి నిశ్చయంగా. విధేయమయ్యే విషయం తెలియకుండా ఉండాలి. అంటే ఆ విషయం మనకి తెలియకపోతేనే అది విధేయం అవుతుంది. కాబట్టి ఇది బోధనం అంటే ఏంటి? మనకి తెలియజేసేది. ఏ వాక్యం అయితే మనకి బోధకం అవుతుందో అది ప్రమాణమే. మనకి తెలియని విషయాన్ని ఒక వాక్యం, మనం ఒక పుస్తకం చూస్తున్నాం, ఒక వాక్యంలో ఒక వాక్యం ఉంది, ఆ వాక్యంలోని మనకి అర్థం తెలుస్తోంది లేదా? మనకి తెలిసినప్పుడు దాన్ని మనం నిజమనే అనుకుంటాం, అందులో పొరపాటు ఏం లేదు. కాబట్టి అది బోధకం, కాబట్టి ప్రామాణ్యం అనేది అన్ని చోట్ల ఉంటుంది. అట్లాగే వేదవాక్యం కూడా బోధకం కాబట్టి ఇది ప్రమాణభూతమైనటువంటి వాక్యమే. అయ్యా మరి ఎట్లయితే అన్ని బోధకములే అన్ని ప్రమాణములే అంటారా అంటే, అది బోధకం కాబట్టి ప్రమాణం అనడంలో పొరపాటు ఏం లేదు. కానీ ఈ వాక్యం చెప్పింది ఎవరు అనే విషయం కనుక చూసినట్లయితే, అంటే మనకి ఆ విషయం తెలియని విషయం కూడా చెప్పింది అంటే ఏంటి? తెలియని విషయం చెప్తే మనకి బోధ కలిగింది అంటే ఏంటి? ఆ వాక్యానికి అర్థం ఇది అని విషయం తెలిసింది. ఇంతవరకే బోధకత్వం. నేను చిన్న చెప్పాను, దీన్ని నమ్మవచ్చా అనే విషయం కనుక తీసుకున్నట్లయితే, దీన్ని చెప్పిన వాళ్ళు ఎవరు? ఉదాహరణకి బడిలోకి వెళ్ళే పిల్లలు ఉంటారు, వాళ్ళు వచ్చి రేపు బడి లేదు అంటారు. ఎలా నాయనా మీకు ఎవరు చెప్పారు? మాకు స్కూల్లో పాఠం చెప్పే గురువు గారే చెప్పారు. అయితే సరే, ఇందాక ఎవరో పక్కన ఫ్రెండ్ చెప్పాడండి, నేను స్కూల్కి వెళ్ళి విచారించో ఫోన్ చేసి కనుక్కొని రేపు మిమ్మల్ని పంపించాలా అక్కర్లేదో నిర్ణయిస్తాను అని చెప్తారు తల్లిదండ్రులు. అంటే ఏంటి? ప్రామాణ్యం అనేది వక్తృ విశేష అధీయమై ఉంటుంది. ఎందుకు? వక్త అంటే వాక్యాన్ని చెప్పేవాడు. వాక్యాన్ని చెప్పేవాడి యొక్క జ్ఞానం కానీ, గుణం కానీ, దోషములు కానీ, అజ్ఞానం కానీ, ఇవన్నీ కూడా ఆ వాక్యం ద్వారా వాక్యార్థంలో ప్రతిఫలిస్తాయి. అటువంటి సందేహం ఉంటుంది వేరే వాళ్ళు చెప్పినటువంటి వాక్యంలో. కాబట్టి అది ఇంకో ప్రమాణాన్ని అపేక్షించి అది ప్రమాణం అవుతుంది. వేదం దగ్గర అటువంటి శంక లేదు. అంటే దీనికి వేదానికి కర్త అనేవాడు ఎవరో ఒకటి లేరు. అదే మొట్టమొదలు ప్రార్థనా శ్లోకం మనం చెప్పుకున్నాం, యస్య నిశ్వసితం వేద. ఉచ్ఛ్వాసని పరమాత్మ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస రూపములుగా వచ్చినాయి తప్ప వేదములు పరమాత్మ రచించినవి కాదు. ఏదైనా ఒక గ్రంథం నేనుగా రచించాను అంటే నాకున్న జ్ఞానమో అజ్ఞానమో దాంట్లో ప్రతిఫలిస్తుంది. కానీ ఇక్కడ కర్తే లేడు. ఎక్కడ ఏ విషయంలో అయితే కర్త లేకుండానే ఒక శబ్ద రాశి తయారైందో, అది మనకు తెలియని విషయాన్ని దాన్ని చెప్తోందో, దాన్ని ప్రమాణం అనడంలో మనకి సందేహమే లేదు. కర్తృదోష శంకాయా అనుదయా. ఏదైనా ఒక కర్త ఉంటే కనుక అయ్యో వాళ్ళలో ఉండే దోషం దీంట్లో రావచ్చేమో అని ఒక సందేహం. ఇప్పుడు ఆ సందేహం కూడా లేదు. బోధకత్వాత్ స్వతసిద్ధం ప్రామాణ్యం. కర్తృదోష శంక లేదు కాబట్టి ప్రమాణాంతర అపేక్ష కూడా లేదు. ఒక ఆయన చెప్పారు, ఇప్పుడు ఒక చిన్నపిల్లవాడు చెప్పినా రేపు బడి లేదని చెప్పి వాడు కనుక ఇంకో పెద్దవాడు చెప్పిన మాటే వీడు చెప్పాడు అనే విషయం కనుక మనకు తెలిస్తే వాడు చెప్పింది నిజమేరా అంటాం. వాడు చెప్పింది నిజం ఎప్పుడైంది? ఇంకో ప్రబల ప్రమాణంతో కూడుకుని ఉన్నప్పుడు. ప్రబల ప్రమాణంతో కూడుకోకపోతే ఇది ప్రమాణం కాదు. అంటే ఇది స్వతసిద్ధంగా ప్రమాణభూతమైన వాక్యం కాదు. అట్లా మిగతా గ్రంథములు స్వతసిద్ధంగా ప్రమాణభూతములైనటువంటివి ఏవి అంటే వేదములు. ఈ వేదములు ఇందాకని చెప్పుకున్నట్టుగా సహస్రవర్మ సామవేద అని అనేక రకాలుగా ఉన్నాయి. ఇందా వారు ఒక శ్లోకం చెప్పారు చక్కగా, అజ్ఞేభ్యో గ్రంథిన శ్రేష్ఠా గ్రంథిభ్యో ధారిణో వరా ధారిభ్యో జ్ఞానిన శ్రేష్ఠా
జ్ఞానిభ్యో వ్యవసాయిన అని మనుస్మృతి. దానికే ఆ అర్థాన్ని వివరించడానిక అన్నట్లు ఉపోద్ఘాత భాష్యంలో అయ్యా ఇవన్నీ చెప్పారు, బాగుంది, వేదం చాలా గొప్పది, ఇవన్నీ ఉన్నాయి, కానీ వేదాన్ని వ్యాఖ్యానం చేయాల్సిన అవసరం ఏమిటి? అక్కర్లేదు. ఎందుకు? ఇందానేమో విషయ ప్రయోజన సంబంధాధికారులు లేదు కాబట్టి వ్యాఖ్యానం చేయక్కర్లేదు అని ఇందానన్నారు. ఇప్పుడేమంటున్నారు అంటే వేదం చదువుకోవడం తప్ప వేదానికి అర్థం ఏమిటి అనే జిజ్ఞాస అక్కర్లేదు. ఎందుకంటే తస్మాత్ స్వాధ్యాయోధ్యేతవ్య అని స్వాధ్యాయానికి అధ్యయనమే విధించబడింది, అధ్యయనం చేయాలని చెప్పారు తప్ప దానికి అర్థం తెలుసుకోవాలి అనే మాట ఏం లేదు. కాబట్టి ఈ వేద వ్యాఖ్యానం అనవసరం కదండి అని మళ్ళీ ఒక ప్రశ్న చెప్తే దానికి సమాధానం చెప్పారు. యదధీతమ విజ్ఞాతం నిగదేనైవ శబ్ద్యతే అనగ్నావివ శుష్కైధ నతజ్వలతి కర్హిచిత్. అనగ్నావివ శుష్కైధ, మంచి ఎండుగట్టే, నిప్పు లేని చోట పెడితే అది ఎప్పటికీ మండదు. అట్లాగే అంటే మనకి ప్రయోజనకారి కాదు అని అర్థం. అది జ్వలిస్తుంది, జ్వలించదు అనే దానికి తాత్పర్యం ఏంటి? ప్రయోజనకారి కాదు. ఎందుకు మనం ఈ ఇంధనం తెచ్చుకునేది, కట్టెలన్నీ తెచ్చుకునేందుకు ఏంటి? దాని ద్వారా వేడి నీళ్లు కాచుకోవడం, వంట చేసుకోవడం ఇత్యాది ప్రయోజనాలు పొందాలి. అంటే ఈ అతీతమైనటువంటిది అంటే మనం అధ్యయనం చేసినటువంటిది అవిజ్ఞానం కనుక అయినట్లయితే, అంటే మనకి తెలియకపోయినట్లయితే అది ఉపయోగం లేకుండా అయిపోతుంది. అలాగే అతీత్య వేదం న విజానాతి యోర్థం స్థానుదయం భారహార కిలాభూత్ యోర్థజ్ఞ ఇత్ సకలం భద్రమశ్నుతే నాకమేతి జ్ఞాన విధూత పాప్మా. ఒక మంచి సువాసన కలిగినటువంటి మంచి భోజనానికి యోగ్యమైనటువంటి వస్తువులన్నీ ఒక పళ్ళెంలో పెట్టాం. దాన్ని తీసుకొచ్చి ఒక అరుగు మీదో ఒక దిమ్మ మీదో పెట్టాం. ఇప్పుడు న్యాయంగా మంచి మంచి వస్తువులన్నీ ఎక్కడ ఉన్నాయి? ఆ దిమ్మ మీద ఉన్నాయి. అది భారాన్ని వహిస్తోంది. కానీ దాని వాసనో రుచో ఇంకోటి ఏది దానికి తెలియదు. అలా అయిపోతుందయ్యా అధ్యయనం చేసి అర్థ జ్ఞానం కనుక తెలుసుకోకపోయినట్లయితే. ఎవరైతే అర్థజ్ఞానం కలిగి ఉంటారో వారు సకలం భద్రమశ్నుతే, చక్కగా అన్ని మంగళాన్ని పొందుతారు. జ్ఞానం చేత పాపాన్ని పోగొట్టుకుని నాకమేటి స్వర్గాన్ని కూడా పొందుతారు అని చెప్పారయ్యా అని. కాబట్టి అధ్యయనానికి కేవల అధ్యయనం వలన ఉపయోగం లేదు. కాబట్టి ఈ తస్మాత్ స్వాధ్యాయోధ్యేతవ్య అనే విధే అర్థజ్ఞానాన్ని కూడా మీరు తెలుసుకోండి అనే విషయం చెప్తోంది. ఎందుకంటే ప్రయోజనం లేనటువంటి విషయాన్ని వేదం ఒకదాన్ని చెప్పదు. కాబట్టి ఈ విధిగా అంతర్థము అని ఒక సమాధానం చెప్పారు. ఇక్కడికి వచ్చేవాటికి శాస్త్రజ్ఞుల దగ్గరే ప్రక్రియా భేదం వచ్చింది. ఇదంతా కూడా పూర్వమీమాంసా ప్రక్రియని మనస్సులో పెట్టుకుని ఈ ప్రశ్న. ఇక్కడ వేదాంతం చెప్పేటటువంటి ఒక సమాధానం ఏంటంటే, ఇక్కడ తమాషా ఏంటంటే అర్థజ్ఞానం కావాలనేదే ఇద్దరిది సిద్ధాంతం. కానీ ఈ తస్మాత్ స్వాధ్యాయోధ్యేతవ్య అనే విధికి అధ్యయనం మాత్రం చేస్తే చాలు, చరితార్థము అనే విషయాన్ని కూడా ఇక్కడ చెప్పారు. కాబట్టి అయ్యా మేము అర్థజ్ఞానం తెలుసుకోలేదు కదా, కాబట్టి అధ్యయనం వృథా అనే మాట చాలా పొరపాటు. ఇక్కడ నహి నిందా న్యాయం అని ఒక న్యాయం ఉంది. ఒక సందర్భంలో అపశవోవా అన్యేగో అశ్వేభ్య, గోవు అశ్వము ఈ రెండు కంటే మిగతావన్నీ కూడా పశువులే కాదు అన్నారు. కాదు అంటే నిజంగా పశువులు కాకుండా పోయినాయి అవి. నహి నిందా న్యాయం అంటే వాటి నిందలో తాత్పర్యం కాదు. అక్కడ గోవశ్వముల యొక్క స్థుతిలో తాత్పర్యం.
గోవు అశ్వము చాలా ప్రశస్తమైనటువంటిది. అలాగే ఈ స్థానోదయం భారహారక్కిలాపోజిత్యాది శ్లోకములకు అర్థజ్ఞానం యొక్క గొప్పతనాన్ని చెప్పడంలో తాత్పర్యం తప్ప కేవలం స్థానంలాగా ఉండిపోయాడు అనే దాంట్లో తాత్పర్యం కాదు. కాబట్టి ఇక్కడ ఈ శాంతముదానుజాయులు ఏం చెప్తున్నారు అంటే ఇంకొక వాక్యం కూడా ఉంది. స్వాధ్యాయ అధ్యేయ జ్ఞేయశ్చ. ఈ వాక్యం ఉంది కదా, ఏంటి జ్ఞానం కూడా మనం సంపాదించవలసిందే అంటే అయ్యో స్వాధ్యాయోధ్యేతవ్య జ్ఞేయశ్చ అని 2 మాటలు చెప్తున్నారు. అంటే ఇదేంటి, ఈ జ్ఞేయశ్చ పక్కన పెడితే అధ్యయన విధి పూర్తి అయిపోయింది. వీడికి అర్థజ్ఞానంతో ఈ విధికి సంబంధం లేదు కదా అంటే అవును. అందువలనే అధ్యయనానికి ఫలం వేరు, జ్ఞానానికి ఫలం వేరు అనేది సిద్ధాంతంగా స్వీకరించి ఈ జ్ఞానం లేకుండా అధ్యయనం చేసినా కూడా దానికి ఫలం ఉన్నది అని అంగీకరించారు. తారతమ్యం ఉండవచ్చు అథవా ఫలభేదం ఉండవచ్చు, అంతే తప్ప అర్థజ్ఞానం లేకుండా చేసినటువంటి అధ్యయనానికి సర్వథా ఫలం లేదు అనే మాట చెప్పక్కర్లేదు, చెప్పకూడదు. అధ్యయనం చేయడం వల్లనే అనేకమైనటువంటి ఫలములు కలుగుతాయి. అదే వీటన్నింటినీ సంగ్రహించే అక్కడ అజ్ఞేభ్యో గ్రంథిన శ్రేష్ఠా గ్రంథిభ్యో ధారిణో వరా ధారిభ్యో జ్ఞానిన శ్రేష్ఠ. ధారణ అంటే బ్రహ్మధారణ అనేది చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. బ్రహ్మణశ్చైవ ధారణ, బ్రహ్మ అనగా వేదం, దాన్ని ధరించడం అనేది చాలా పుణ్యం. అంత పుణ్యం అందరం చేయగలమా అంటే అజ్ఞేభ్యో గ్రంథిన శ్రేష్ఠ. ఏంటి అసలు నాకు వేదం రాదు ఉన్నంకంటే కూడా చెప్తానండి కష్ట అంటే వాడు కూడా అధ్యయనం చేసినవాడు. అలాగే ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇక్కడతో కృతకృత్యుని అయిపోయాను, నాకు చేయాల్సింది ఏమీ లేదు అని మాత్రం అనుకోవద్దు. బ్రహ్మణ చేయ ధారణాలు గొప్పదే, కానీ ధారిభ్యో జ్ఞానిన శ్రేష్ఠ ఆ పైన కూడా చేయవలసింది ఉన్నదయ్యా. కాబట్టి ఇప్పుడు ఏతావత జ్ఞాన విధి ఎప్పుడైతే విడిగా ఉన్నదో అప్పుడు జ్ఞానం అనేది వ్యాఖ్యానం చేయకుండా కలగదు కదండి. మనం ఒక శ్లోకం చదువుకుంటున్నాము, ఆ శ్లోకానికి వ్యాఖ్యానం చూస్తేగా శ్లోకార్థం ఏమిటో తెలిసేది మనకి, లేకపోతే తెలియదు. కాబట్టి ఇది వేదాధ్యయనం అనేది అధ్యయనగా అర్థం ఏంటంటే గురుముఖోచ్చారణ పూర్వక అనుచ్చారణం. ఈ అనుచ్చారణం చేత మాత్రమే కనుక అయిపోయినట్లయితే వేద వ్యాఖ్యానం అనవసరం అనే మాటే సిద్ధాంతం అయ్యుండేది. కానీ అలా లేదు. జ్ఞేయశ్చ అనే వాక్యం ఉన్నది. ఇది కాక ఈ మనకి వేదంలో ఎక్కడ చూసినా అనేక చోట్ల తరది బ్రహ్మ హత్యాం యోశ్వమేధే నయజతే అని ఊరుకోవట్లేదు. యౌ చేయడమే ఏవం వేద. అశ్వమేధ యాగం కనుక చేసినట్లయితే మరి బ్రహ్మహత్యను కూడా పోగొట్టుకోవచ్చు, అంత గొప్పది అశ్వమేధ యాగం. తరది బ్రహ్మ హత్యాం యోశ్వమేధే నయజతే యౌ చేయడమే. ఈ వేద అంటే ఇది జ్ఞానం. ఎవడైతే తెలుసుకొనుచున్నాడో, ఎవడైతే అశ్వమేధాన్ని సమగ్రంగా తెలుసుకున్నాడో వాడికి కూడా బ్రహ్మహత్య పోతుంది అని చెప్పారు. ఇట్లా వేదంలో అనేక చోట్ల ఉన్నది కాబట్టి ఈ జ్ఞానం వల్ల కూడా ఒక ఫలితం ఉన్నది, అధ్యయనం వల్ల ఒక ఫలితం ఉన్నది. కాబట్టి వాడి శక్తిని బట్టి వాడు అధ్యయనము చేయవలసిందే, జ్ఞానము సంపాదించవలసిందే అనేది సిద్ధాంతంగా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఈ మాటతో బాగుందండి, వాళ్ళు ఇప్పుడు మేము ఏమీ శ్రమ పడక్కర్లేదు, యాగం చేయక్కర్లేదు, యాగం చేయాలంటే అనేక విధమైన శ్రమలు పడాలి, ఎవు చేయడం ఏమో వేద కేవలం ఇటువంటి వేదాంతోపన్యాసాలు వినేస్తే మాకు కూడా అశ్వమేధం చేసిన ఫలితం వచ్చేస్తుంది కదా. కాబట్టి అప్పుడు ఏమవుతుంది అంటే ఈ అనుష్ఠాన విధి ఏదైతే ఉన్నదో అది అక్కర్లేకుండా పోతుంది. యోశ్వమేధేన యజతే అనే మాట అక్కర్లా, ఎవు చేయమేమో వేద చాలు అంటే అక్కడ చెప్పారు. బ్రహ్మహత్య అనేక రకములు.
మనసా సంకల్పిత, వాచా అభ్యనుజ్ఞాత, అన్యేన కారిత, స్వయం కృత. మనస్సులో సంకల్పం చేశాడు పాపం చేద్దాము అని. ఎవరో వచ్చి నేను ఈ పాపం పని చేస్తున్నాను, ఇదేంటి ఇట్లా చేస్తున్నాను అని చెప్తే ఇష్టంగా చేసుకో అని వాచా అభ్యనుజ్ఞాత, నువ్వు ఇలా చేయి బాగుంటుంది నేను కాస్త వాడికి సహాయం చేసి వాడి చేసి చేయించాడు. వీడు సాక్షాత్తుగా చేయలేదనే తప్ప మొత్తం వీడి పాత్ర ఎక్కువ, స్వయంగా చేశాడు కూడా. ఈ 4 రకాలుగా ఒక చూపించడానికి 4 రకాలే కాదు అనేక రకాలుగా ఉన్నది. ఎట్లా అయితే మనకి ఇప్పుడు పోగొట్టుకోవలసినటువంటి పాపం, ఉదాహరణకి బ్రహ్మహత్య దగ్గర చూపించారు, ఇంకా దానికంటే తక్కువ పాపం లేదు దాని మిగతావన్నీ కూడా. అవన్నీ పోగొట్టుకోవడానికి కూడా అంటే వాటిల్లో ఆయా పాపంలో కూడా ఇటువంటి తారతమ్యం అనేది ఉంటుంది. అలాగే సాధనలో కూడా ఇటువంటి తారతమ్యాలు ఉంటాయి. వేదం అంటే జ్ఞానం తెలుసుకోవడం అనేది ప్రయోగం కంటే కూడా అంటే అనుష్ఠానం కంటే కూడా అల్ప ప్రయత్న సాధ్యం. మనం గురువుగారి దగ్గర కూర్చుని ఇవాళ ఒక చిన్నప్పుడు ఒక 4 నెలలు 5 నెలలు ఇటువంటి గురువుగారి దగ్గర కూర్చొని చక్కగా సంధ్యావందనం చేసుకుని ఎలా చేయాలనే విషయాన్ని చక్కగా తెలుసుకుని నేర్చుకుంటే చక్కగా వస్తుంది మనకి. ఆయన సంధ్యావందనం ఎలా చేయాలో తెలుసుకున్నానండి, చరితార్థం అయిపోలేదు, రోజు చేయాలి, అది కష్టం. రోజు చేయడం అనేది కష్టం. తెలుసుకున్నంత మాత్రం చేసి కూడా వాడికి ఫలితం ఉన్నది. దానివల్ల పోయే పాపం ఎంతటిది, దీనివల్ల పోయే పాపం ఎంతటిది అంటే ఈ పాపపుణ్యాలను కొలిచే వాళ్ళం మనం కాదు. దానికి వేరే వేరే శాస్త్రములు ఉన్నాయి. మన ప్రకృతి విషయం ఎంతవరకు అంటే జ్ఞానం వల్ల అనుష్ఠానానికో, అనుష్ఠానం వల్ల జ్ఞానానికో వైయత్యం అనేది లేదు. పైగా జ్ఞానం ఉంటే కానీ అనుష్ఠానం సాధ్యం కాదు. ఇలా చేయాలి అని తెలిస్తే కానీ చేసేది. కాబట్టి జ్ఞానం అనేది సంపాదించి తీరాలి. కాబట్టి వేద వ్యాఖ్యాతవ్య ఏవా, కాబట్టి వేద వ్యాఖ్యానం చేయవలసిందే అనేది ఇక్కడ దాకా తీర్మానం చేసుకుంటూ వచ్చారు. ఇక పైన కూడా ఇంకా అనేక విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఇప్పుడు ఏతావత వేద వ్యాఖ్యానం అవసరమా కాదా అనే విచారంలో భాగంగా ఉపోద్ఘాత భాష్యం అని మన మొట్టమొదట్లో ఉపోద్ఘాతం ప్రారంభంలో వేద వ్యాఖ్యానం అవసరము అనే విషయాన్ని ఇన్ని రకాలుగా చెప్పుకుంటూ వచ్చారు. విషయ ప్రయోజన సంబంధాధికారులు అన్నీ ఉన్నాయి కాబట్టి వ్యాఖ్యానం చేయాలి. జ్ఞానానికి స్వతంత్రమైనటువంటి ఫలం ఉంది కాబట్టి చేయాలి. అట్లాగే ఈ పోగొట్టుకునే పాపంలోనే కాదు, పొందే స్వర్గంలో కూడా అనేక రకమైనటువంటి తేడా ఉన్నది. అగ్నిహోత్రం జుహుయాత్ స్వర్గకామ, దర్శపూర్ణమాసాభ్యాం స్వర్గకామో యజేత, జ్యోతిష్టోమైన స్వర్గకామో యజేత అని అన్నిటికీ స్వర్గమే ఫలం. మరి అగ్నిహోత్రం చేసినందులో వచ్చే స్వర్గం ఏమిటి, దర్శపూర్ణమాసములు చేసినందులో వచ్చే స్వర్గం ఏమిటి, జ్యోతిష్టోమం చేసినందులో వచ్చే స్వర్గం ఏమిటి అనేది ఎక్కడికక్కడ తారతమ్యం ఉన్నది. అలాగే తరది బ్రహ్మహత్యాం యోశ్వమేధేనైతే అన్నప్పుడు పోయే బ్రహ్మహత్య ఏమిటి, ఎవు చేయడం ఏవం వేద వాడు తరది బ్రహ్మహత్యామే. ఆ బ్రహ్మహత్య ఎటువంటిది, దాని స్వరూపంలో కూడా తేడా ఉంటుంది. ప్రయత్నాధిక్యం, ప్రయత్న తారతమ్యం మనకి, అలాగే పొందేటటువంటి ఫల తారతమ్యం, ఇవన్నీ కూడా మనకి జ్ఞాపకాలుగా ఉంటాయి. వాటిల్లో ఎక్కడ తారతమ్యం ఎక్కువ ఉన్నా కూడా ఫలసామ్యం ఉంది, ఎక్కడ తక్కువ ఫలంతోనే తక్కువ ప్రయత్నంతోనే ఫలాధిక్యం ఉన్నది, ఇత్యాది విషయాలన్నీ కూడా మళ్ళీ ఆ విషయాలు వచ్చినప్పుడు మనం చెప్పుకోవచ్చు. దీంట్లో అధికారి భేదైన మాత్రం ఫలతారతమ్యం ఉంటుందా ఉండదా అనేది ఒక విషయం. అంటే వాడు శక్తి ప్రకారం కనుక చేసినట్లయితే ఫలతారతమ్యం ఉండదు అనేది కూడా మనకి శాస్త్ర సిద్ధాంతం. అంటే ఏమిటి, ఒక 5-6 ఏళ్ళ పిల్లవాడు కొంచెమే ఆహారం తీసుకుంటాడు.
50-60 ఏళ్ళ వాడు వాడికంటే ఎక్కువ ఆహారం తీసుకుంటారు, కానీ వాడితో పాటు పరిగెత్తగలరా? అంటే వాడికి అది పరిపూర్ణం. అంటే వాడికి ఎంతవరకు అధికారం ఉన్నదో ఆ విధి ప్రవృత్తి అనేది అధికారణం ప్రత్యేవ విధి ప్రవృత్తే అని ఇక్కడ శాస్త్రం దృష్టాంతం లౌకికంగా మనం ఏదైనా చెప్పుకోవచ్చు. ఒక సంధ్యావందన విధి ఉపనయనం అయిన వాడి దగ్గరికే వెళ్తుంది, వాడి చేతే సంధ్యావందనం చేయిస్తుంది. ఉపనయనం కాని వాడు బలాత్ నేను సంధ్యావందనం చేస్తాను అంటే అది వీడికి తోడుతూ వీడి చేసినట్టు అవుతుంది, కానీ ఆ విధి ఉంది కాబట్టి చేసేవాడు కాదు. ఆయా అధికారాలను బట్టి ఆయా శాస్త్రములు వారికి వర్తిస్తాయా వర్తించవా అనేది వాళ్ళ చూసుకోవాలి. వాళ్ళు తెలియకపోతే పెద్దల్ని గురువుల్ని వెళ్ళి అడిగి తెలుసుకోవాలి. దానివల్ల ఈ ఫలతారతమ్యం అనేది ఉంటుంది. కాబట్టి ఈ వేదం వ్యాఖ్యానం చేయగలిగింది అని ఏదావతా తీర్మానం చేసుకుని దీంట్లో మనకి 2 కాండలుగా ఉన్నది. కాండ ద్వయోపపాధ్యాయ కర్మ బ్రహ్మస్వరూపిణే, కర్మకాండ బ్రహ్మకాండ అనేది 2 కాండలు. దీంట్లో కర్మకాండలో మనకి అనేక క్రియలు అనేక ప్రయోగములు బోధింపబడ్డాయి. దీంట్లో ఉత్కృష్టమైనటువంటిది ఏది అంటే యజ్ఞో హి శ్రేష్టతమం కర్మ అని, అన్నిటికంటే గొప్పదైనటువంటి కర్మ ఏమిటి అంటే యజ్ఞము. యజ్ఞం కంటే గొప్పదైంది ఇంకొకటి లేదు. అందువల్లనే మనం ఏ కర్మ చేసినా కూడా దాన్ని ఒక యజ్ఞంగా భావించాలి. యజ్ఞంగా భావిస్తే దాంట్లో మనకు ఉండేటటువంటి సంకల్ప శుద్ధి కానీ, ఏదైనా మనకి చాటకాలంటే ఇదేమైనా పెద్ద యజ్ఞమా, చాటకాలంటున్నావు ఈ పని అని కేకలేసే పెద్దవాళ్ళని కూడా మనం చూసాం. అంటే యజ్ఞంలో చాట కావడం కాకపోవడం 2 ఉన్నాయి. ఎందుకు? అది శాస్త్ర ప్రకారం ఒక పద్ధతిగా చేయాలి కాబట్టి అది చాలా గొప్పది. అయితే అందరికీ సాధ్యమవుతుందా అంటే సాధ్యం కాని మాట వాస్తవం. అందువల్లనే అక్కడ ఈ భావన చేయమని చెప్పారు. ఒక చోట ప్రజాపతి యజ్ఞాన సృజత అగ్నిహోత్రంచ అగ్నిష్టోమంచ పౌర్ణమాసీంచోక్ష్యంచ అమావాస్యాంచాతిరాత్రంచ తాముదమిమీత. అగ్నిహోత్రం, పౌర్ణమాసేష్టి, అమావాస్యేష్టి అనే 3, అగ్నిష్టోమం, ఉక్తి, అతిరాత్రం అనే 3. ఇవి పరస్పరం ఉచ్చావచములు, ఎక్కువ తక్కువ ఉన్నటువంటి కర్మలు. వీటిని ప్రజాపతి గారు సృష్టించి ఒక ఏది ఎంత అనేది ఒక త్రాసుతో కూర్చారు. చూస్తే అక్కడ ఏమైందంటే యావదగ్నిహోత్రమాసీ తావానగ్నిష్టోమ. అగ్నిహోత్రం ఈ అగ్నిష్టోమం ఈ 2 కూడా సమానంగా ఉన్నాయి. యావతీ పౌర్ణమాసీ తావానుఖ్య, పౌర్ణమాసేష్టి ఉఖ్యం 2 సమానంగా ఉన్నాయి. యావత్యమావాస్య తావానతిరాత్ర, అతిరాత్ర క్రతువు అమావాస్యేష్టి 2 సమానంగా ఉన్నాయి. ఏవం విద్వానగ్నిహోత్రం జుహోతి యావదగ్నిష్టోమేనోపాప్నోతి తావదుపాప్నోతి. ఇది 3 చోట్ల అయింది. ఏవం విద్వాన్ పౌర్ణమాసీం యజతే యావదుచ్చేనోపాప్నోతి తావదుపాప్నోతి. ఏవం విద్వానమావాస్యాం యజతే యావదతిరాత్రేణోపాప్నోతి తావదుపాప్నోతి. ఈ వృత్తాంతాన్ని ప్రజాపతి గారు ఇలా సృజించారు. వీటిని తూచారు. చూస్తే అగ్నిష్టోమం, అగ్నిహోత్రం 2 సమానంగా తూగినాయి అనే విషయాన్ని తెలుసుకొని అగ్నిహోత్రం కూడా అంత ఉత్కృష్టమైనటువంటిది అనే భావనతో కనుక అగ్నిహోత్రం చేసినట్లయితే అగ్నిష్టోమం వల్ల ఎంత ఫలం వస్తుందో అంత ఫలం దీని వల్ల వస్తుందయ్యా అని ఇటువంటి శైలి చెప్పారు. చెప్పి ఎక్కడికక్కడ ఈ రోజున ఈ కావ్య నాటక వాంగ్మయం కొంచెం బాగా సన్నగిల్లి ఉన్నది కాబట్టి మనం అర్థమవుతుందో అర్థం కాదు, కానీ పెద్దలు అనేక మంది ఉన్నారు, అందరికీ తెలుసు. వేణీ సంహార నాటకంలో ఏం జరుగుతోంది ఏమిటి అని ఒక సందర్భంలో ప్రశ్న వచ్చినప్పుడు
రణయజ్ఞ ప్రవర్తతే సంగ్రామాధ్వర దీక్షితో నలపతి. దీంట్లో దీక్షితుడు ఆయన ధర్మరాజుని, కౌరవ్య పశవ వాళ్ళందరూ పశువులని అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఆ కథా భాగాన్ని వర్ణిస్తూ దీని ఒక యజ్ఞం అంటారు. అంటే ఒక యజ్ఞం అనేవాటికి ఒక తీవ్రత, ఒక శ్రద్ధ ఇవన్నీ కూడా అక్కడ చూపించారు అని చెప్పడం కోసమే ప్రకృతం తీసుకుంది. అదేం మనకు వ్యాఖ్యాయమైన గ్రంథం కాదు ప్రకృతంలో. అట్లా యజ్ఞో హి శ్రేష్టతమం కర్మ అని అన్నిటికంటే గొప్పది యజ్ఞం కాబట్టి ప్రతి దాంట్లో కూడా యజ్ఞ భావన చేయాలి. ఆ యజ్ఞ భావన చేసేటప్పుడు మనకి అధ్యయనంలో కూడా యజ్ఞ భావనతోనే పరిపూర్తి. ఇప్పుడు యజ్ఞ భావన చేయాలి అంటే ఏం చేయాలండి? ఇప్పుడు ఈయన ఫలానా ఆయనలాగా ఉన్నాడు అని చెప్పాలంటే ఏం చెప్పాలి? ఆయనలాగా ముక్కు చెవులు, ఆయన వేసుకున్న ఉత్తరీయం, ఆయన వేసుకున్నటువంటి ఒక చొక్కా, అంటే ఈ హావభావాలు కానీ వేష భాషలు కానీ ఆయనలాగా ఉన్నది, లేదా గొంతు ఆయనలాగా ఉన్నది, ఏదో వారిలో ఉండేటటువంటి గొప్ప వారిలో ఉండే గుణాలు దీంట్లో కూడా కనుక చూపించినట్లయితే దీన్ని మనం దానిలాగా భావిస్తాం. ఇంతే కదండి లోకంలో. తస్య వా ఏతస్య యజ్ఞస్య మేఘోహ విద్ధానం విద్యుదగ్నిర్బలిషమో హవిస్తన యత్నర్వషట్కారో యదవస్ఫూర్జ్యతి సోమవషట్కార వాయురాత్మామావాస్యాస్పృష్టకృత్. ఇప్పుడు ఇత్యాదులన్నీ కూడా ఎందుకు చెప్తున్నాను అంటే దీన్ని యజ్ఞంగా భావించారు ఇక్కడ. అట్లా ఒక చోట ఈ అగ్నిహోత్రం యొక్క గొప్పదనాన్ని చెప్పదలిచిన వాడై మొట్టమొదటి ఏదైనా ఒకదానికి గొప్పదనం చెప్పాలి అంటే దాని మీద ఒక ఆక్షేపం, దానికి ఒక సమాధానం ఈ శైలిలో చెప్తే బాగా మనస్సుకు హత్తుకుంటుంది అని ఈ శైలిలో వ్యాఖ్యానం చేయడం అనేది వేదం యొక్క స్వభావం అనేక చోట్ల. అయజ్ఞో వా ఏషః యో సామా. అగ్నిహోత్రం అనేది గొప్పదైనప్పటికీ కూడా ఇది యజ్ఞం కాదు. ఎంత గొప్పదైనా యజ్ఞం కాదు కదయ్యా అని దీని మీద ఆక్షేపం. ఎందువల్ల? సామ లేకపోతే అది యజ్ఞం కాదు. ఇవాళ సామ గొప్పతనంలో ఇది ఒక ప్రత్యేకం. సామవేదం యొక్క గొప్పతనంలో ఇక్కడ యజ్ఞం వ్యాఖ్యాస్యామ అని ప్రారంభించి సత్రిభిర్వేదై విధీయతే. యజ్ఞం అనేది 3 వేదములతో సాధ్యమయ్యేది, ఒక వేదంతో సాధ్యమయ్యేది కాదు. కాబట్టి దాంట్లో మరి సామ లేకుండా యజ్ఞం ఎలా అయింది? యో సామ యహ అసామ అంటే అగ్నిహోత్ర క్రతు అసామ. అక్కడ సామ ఎలా ఉన్నది మనం భావించాలి అనే విషయం సమాధానంగా చెప్తున్నాడు. చతురున్నయతి చతురక్షరలో రథంతరం రథంతరస్యైషవర్ణ ఉపరీ వహరతి అంతరిక్షం వామదేవ్యం వామదేవ్యశ్చైషవర్ణ దుర్జుహోతి వ్యక్షరం బృహత్ బృహత ఏషవర్ణ అగ్నిహోత్రమేవ తత్ సామన్వత్కరోతి. సామ కలిగిన దానినిగా అగ్నిహోత్రాన్ని ఇది చేస్తుంది. ఇక్కడ హోమం చేయడానికి ఎన్నిసార్లు గ్రహించుకోవాలి అంటే 4 సార్లు గ్రహించుకోవాలి అని చెప్పారు. దానివల్ల దాంట్లో ఉండేటటువంటి ఈ 4 అనే సంఖ్య ఉన్నదే, దీని ద్వారా రథంతరం అనే సామ గుర్తొస్తోంది. రథంతరం అనే సామకి పేరు 4 అక్షరాలు. చతురున్నయతి చతురక్షరమో రథంతరం రథంతరస్యైషవర్ణ ఉపరీ వహరతి అంతరిక్షం. దాన్ని ఆ హోమం చేసేటటువంటి హవిస్సుని పైకి ఎత్తి జాగ్రత్తగా తీసుకురావాలి. ఆ పైకి ఎత్తడం వల్ల ఏమవుతుంది? అంతరిక్షంలో వచ్చింది ఈ హవిస్సు. అంతరిక్షం అనేది వామదేవ్య స్వరూపం. అది 2 సార్లు హోమం చేయాలి. 2 సార్లు హోమం చేస్తే ఈ 2 అనే సంఖ్య బృహత్సామని గుర్తు చేస్తాం. బృహత ఏషవర్ణ అగ్నిహోత్రమేవ తత్ సామన్వత్కరోతి. ఈ అగ్నిహోత్రం అనే క్రతువుని సామ కలిగిన దాన్నిగా చేస్తోంది. కాబట్టి అప్పుడు
యజ్ఞం అవుతోంది. కాబట్టి తస్మాదగ్నిహోత్రస్య యజ్ఞక్రతో, ఇది ముఖ్యమా గౌణమా అనే విచారం తర్వాత. కానీ దీంట్లో కూడా సామని చూపిస్తే గాని ఇది యజ్ఞం అని ఎంచుకోరు. అలాగే అదే అగ్నిహోత్రంలో ఇంకా యజ్ఞానికి ప్రధానంగా ఉండేటటువంటి అంగం ఉపసత్తు అనేటువంటి ఒక క్రియ. ఆ ఉపసత్తు ఎలా వస్తుంది ఏమిటి అనే విషయం కూడా అక్కడ చెప్తున్నారు. దానివలన కూడా అది యజ్ఞం అని తెలుసుకోవచ్చు. హోష్యన్నుపసాదయతి, అక్కడ ముందర ఉన్నీయోపసాదయతి, హోష్యన్నుపసాదయతి, హుత్వోపసాదయతి, ఏతావాగ్నిహోత్రస్యోపసదః. ఈ ఉపసత్తులు అనేవి యజ్ఞమునికి చాలా ముఖ్యమైనటువంటి అంగములు. ఈ 4 సార్లు ఉన్నాయని చేసుకోవాలి, గ్రహించుకోవాలి అని చెప్పిన దాన్ని వెంటనే ఒక చోట ఆధారం చేయాలి. అదే ఉన్నీయోపసాదయతి, దానివలన పృథివీ మొత్తం సంతోషిస్తుంది. పృథివీమేవ ప్రీణాతి హోష్యన్నుపసాదయతి, అంతరిక్షమేవ ప్రీణాతి హుత్వోపసాదయతి. హోమం అయిన తర్వాత మళ్ళీ ఉదాహరణ చేయాలి. శేషాన్ని హోమం అయిపోయిన తర్వాత ఇంక దేని ఉదాహరణ చేస్తాం అనుకోకూడదు. ఆ శేషాన్ని ఉపసాదం చేసుకోవాలి. దానివల్ల ద్యులోక ప్రీతి. దివమేవ ప్రీణాతి ఏతావా అగ్నిహోత్రస్యోపసదః ఏవం వేద ఉపైనముపసదో నమంతి. ఎక్కడెక్కడ ఏవం వేద అని ఈ జ్ఞానానికి ప్రత్యేకంగా ఫలితాన్ని చెప్తూ ఉంటారు. ఇప్పుడు అగ్నిహోత్రం దగ్గర చూసాం. అలాగే దర్శపూర్ణమాసంలో కూడా ఇదే పరిస్థితి. అక్కడ కూడా సామవేదం సాక్షాత్తుగా మనకు కనిపించదు. అయజ్ఞో వా ఏషః యో సామా, అక్కడ కూడా ఇదే ప్రశ్న. అక్కడ ఏం చెప్పారంటే అగ్నాయాహి వీతయ ఇత్యాహ రసంతరశ్చైషవర్ణః తంత్వాసమిభ్యలంకర ఇత్యాహ వామదేవ్యశ్చైషవర్ణః బృహదగ్నే సువీర్యమిత్యాహ బృహత ఏకవర్ణః యదేతంత్రిచ మన్వాః యజ్ఞమేవ తత్సామన్వంతం కరోతి. ఇక్కడ కేవలం సంఖ్యాసామ్యంతో అగ్నిహోత్రంలో ఆయా సామలు గుర్తు వస్తున్నాయి. ఆయా సామలు ఉన్నది, ఆయా సామలు కలిగిందిగా అవుతుంది అగ్నిహోత్రం అని చెప్పారు. ఇక్కడ ఏంటంటే అసలు సామ స్వరూపం ఏమిటి అనేది కొద్దిగా మనం పరిశీలన చేస్తే కానీ ఇక్కడ చెప్పేది మనకు అర్థం కాదు. రుచ్యూఢం సామగాయతి. సామగానం అనేది ఒక రుక్కు మీద జరిగేటటువంటి ప్రక్రియ. అంటే మామూలుగా మనకి యజుర్వేదం కానీ ఋగ్వేదం కానీ ఒక శబ్ద రాశి, ఒక శబ్ద సమూహం. కానీ సామవేదం అనేది శబ్దం ప్రధానంగా కలిగింది కాదు, గీతి గానం ప్రధానంగా ఉన్నటువంటిది సామం. దానికి ఆధారం, ఆ గానానికి ఆధారం ఏమిటి అంటే ఈ అక్షరములు, ఈ వర్ణములు, వాటినే రుక్కులు అంటారు. రుచ్యూఢం సామగాయతి అంటే ఈ సామ అనేది రుక్కు మీద ఆధారపడి ఉన్నది. ఈ దశపూర్వ మాసంలో సాక్షాత్ సామ లేకపోయినప్పటికీ అగ్నాయాహి వీతయే అనే మంత్రం ఉన్నది. ఇది రథంతరానికి ఆధారభూతమైనటువంటి రుక్కు. రథంతర శేషవర్ణ, వామదేవ్య శేషవర్ణ, బృహత ఏషవర్ణ అనే దాని వలన ఏం తెలుస్తుంది అంటే ఆ సామకి, అంటే ఆ గీతి గాన ప్రధానంగా ఉన్నటువంటి సామకి ఆధారమైనటువంటి రుక్కు ఏది అంటే ఈ రుక్కులు. సామకి ఆధారభూతమైనటువంటి రుక్కులు ఈ దశపూర్వ మాసంలో మనం పఠిస్తున్నాం కాబట్టి ఇది కూడా ఈ త్రిచ అంటే 3 రుక్కులకి కలిపి పేరు త్రిచ అని. ఈ త్రిచ కనుక పఠించినట్లయితే ఇది కూడా సామ కలిగింది అవుతుంది. ఇక్కడ స్తోత్రం అని, సామ అని ఇవన్నీ చెప్తూ ఉంటాం. సామతో స్తోత్రం చేస్తున్నారు. స్తోత్రం అంటే ఏమిటి అంటే గుణినిష్ట గుణాభిధానం. గుణి అంటే గుణములు కలిగినటువంటి వాడు పరమాత్మ, ఇంద్రాది దేవతలు. వారి యందు ఉండేటటువంటి గుణముల్ని చెప్పడమే స్తోత్రం. మనం లోకంలో కూడా చూస్తున్నాం కదండి. అయ్యా ఈయన ఇంద్రుడు చంద్రుడు అని మనం
వారి గురించి గొప్పగా చెబితే దాన్ని అయ్యో వారి దానికి వారిని స్తోత్రం చేశారండి అంటారు. అది లౌకికంగా మనం వ్యవహారం. కానీ శాస్త్రీయమైన వ్యవహారం ఏంటంటే ఈ సామవేదంతో చేసేటటువంటిది ప్రగీత మంత్ర సాధ్యం గుణనిష్ట గుణాభిధానం స్తోత్రం. ప్రగీతమైనటువంటి మంత్రం ఏదైతే ఉన్నదో ఆ గానం సామగానం, దాంతో సాధ్యమయ్యేటటువంటి గుణనిష్ట గుణాభిధానం, గుణిలో ఉన్నటువంటి ఇంద్రాది దేవతల్లో ఉన్నటువంటి గుణముని కీర్తన చేయడం. పరమాత్మ యొక్క గుణములు అనంత గుణ సంపన్న అని పరమాత్మకి లేదు. సహస్రనామం అయిపోయిన తర్వాత ఆదేశారు. ఎందుకంటే ఆదేశారు అని అడిగారు. అంటే అయిపోయిందండి అన్న అంటే ఎవరు కూడా ఉన్నవారు శిష్యులు. అయినా ఏమైపోయింది అన్న, నా శక్తి అయిపోయింది అంతే తప్ప దేవుళ్ళ గుణాలు ఇంకా ఉన్నాయి, సహస్రమే కాదు ఇంకా అనేక గుణములు ఉన్నాయి, మనకి శక్తి అయిపోయి మనం ఆపేశాము అని తెలుసుకోవాలి తప్ప వారి ఎందుకు గుణములు అనేకములు ఉన్నాయి. అట్లాగే అప్రగీత మంత్ర సాధ్యం గుణనిష్ట గుణాభిధానం శస్త్రం. ఋగ్వేదంతో గానంతో సంబంధం లేకుండా చెప్పేటటువంటిది చేసే స్తోత్రాన్నే శస్త్రం అని అంటారు. ఇదేమో ప్రగీత మంత్ర సాధ్యం గుణనిష్ట గుణాభిధానం స్తోత్రం. ఈ స్తోత్రాన్ని గానంతో చేస్తున్నాడు. మనకి యజ్ఞమైందా అని చెప్పుకున్నాం. దాంట్లో అగ్నిష్టోమం అని ఒక వికారం అంటే ఒక ప్రభేదం. ఈ ప్రధానమైనటువంటి ఈ కర్మకాండలో ఇది యజ్ఞం చాలా ప్రధానమైనటువంటిది. ఈ యజ్ఞం అనేటువంటిది 7 రకాలైనటువంటి పూర్తులు కలిగినటువంటి ఒకే ఒక జ్యోతిష్టోమం. ఇంకా అనేక యజ్ఞములు ఉన్నాయి. దాన్నే మనం అగ్నిష్టోమం అని, అత్యగ్నిష్టోమం అని, ఉక్తి, షోడశి, అతిరాత్రం, అత్తోర్యామం, వాజపేయం ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. మహాన్యాసం మనకి నమ్మకం చెప్పుకోవాలి అంటే అన్యన్యాస కరన్యాసాల్లో దర్శపూర్ణమాసాత్మనే, చాతుర్మాస్యాత్మనే, నిరోధ విడుబంధాత్మనే ఇవన్నీ కూడా మనం ఆయా స్వరూపాన్ని పరమేశ్వరుడికి చెబుతూనే ఉంటాం. ఈ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఆయా యజ్ఞ సాధనం. ఆ యజ్ఞ భావన చేస్తేనే దానివల్ల పరిపూర్ణ ఫలితం వస్తుంది. నేను ఏ యజ్ఞం కాదంటే ఏదో మామూలు పని అనుకుంటే మాత్రం దానివల్ల పరిపూర్ణ ఫలితం రాదు. నేను చేసేది ఎవరు ఏ చిన్న పని చేసినా దాన్ని యజ్ఞం అనే భావంతోనే చేయాలి. దీన్నే జ్యోతిష్టోమం అన్నారు. జ్యోతిష్టోమం అంటే ఏమిటి అంటే జ్యోతింషి స్తోమా యస్మిన్ సహ జ్యోతిష్టోమ. జ్యోతింషి స్తోమా యస్య. ఇక్కడ జ్యోతిస్సు అంటే ఏమిటి అంటే త్రివృత్పంచదశ సప్తదశ ఏక విగుంశ ఏకా నివావతాని జ్యోతిగుంషి. జ్యోతిష్ శబ్దార్థం త్రివృత్పంచదశ ఏకవింశ, త్రివృత్పంచదశ సప్తదశ ఏకవింశములు. ఈ 4 సంఖ్యలకి జ్యోతిస్సు అని పేరు. మరి స్తోమం అంటే ఏమిటి అంటే స్తోత్ర సాధనీభూత ఋగ్గట సంఖ్యా విశేష స్తోమ. మనం దాన్ని స్తోత్రం చేయడం అని చెప్పుకున్నాం కదా. ఆ స్తోత్ర సాధనమైనటువంటి రుక్కు ఏదైతే ఉన్నదో, ఆ రుక్కులో ఉండేటువంటి సంఖ్య ఏదైతే ఉన్నదో దానికి స్తోమం అని పేరు. స్తోత్ర సాధనీభూత ఋగ్గట సంఖ్యా విశేష స్తోమ. అటువంటి స్తోమములు జ్యోతిష్యులుగా ఎక్కడ ఉన్నాయో త్రివృత్పంచదశ సప్తదశ ఏకవింశ అంటే మనకి ఈ జ్యోతిష్టోమం కంటే వేరే సోమయాగానికి అంటే ప్రకృతి సోమయాగం కంటే వేరే చోటుకి వెళ్ళే వాటికి ఒక్కొక్క సోమయాగంలో ఒక్కొక్క స్తోమం ఉంటుంది. స్తోమం అంటే ఇప్పుడు సంఖ్య అనే విషయం చెప్పుకున్నాం కదా. అక్కడ ఈ సామల్ని లెక్క పెట్టడానికి ఆ రుక్కులో ఉండేటువంటి సంఖ్య ఎన్ని రుక్కులతో సామ చెప్తే అన్ని సాములు అయినట్టు లెక్క. ఈ జ్యోతిష్టోమంలో మాత్రం 4 సంఖ్యలు ఉంటాయి. అందువల్లనే అక్కడ మనకి ప్రజనన జ్యోతి దేవత అని ఆరంభించి అక్కడ మొత్తం కూడా జ్యోతిష్టోమం గురించి చెప్పింది.
అక్కడ ఏమవుతుందంటే ద్వౌ స్తోమౌ ప్రాతస్సవనవహతః. ప్రాతస్సవనంలో 2 స్తోమములు. ఏమిటి అంటే ఇక్కడ మొట్టమొదటి కొద్దిగా స్వరూపం చెప్తాను. ద్వాదశాగ్నిష్టోమస్య స్తోత్రాన్ని. అగ్నిష్టోమానికి 12 స్తోత్రములు ఉన్నాయి, 12 రకాలైన స్తోత్రం. వాటిని ఏమంటారంటే బహిష్ఠోమానం అనేది మొట్టమొదటిది. ఆ తర్వాత 4 ఆజ్య స్తోత్రములు. ఇప్పటితో ప్రాతఃసవనం పూర్తయింది. మాధ్యందిన సవనంలో మాధ్యందిన పవమానం అని, ఇప్పుడు కూడా సవన ప్రారంభంలో పవమానం, మాధ్యందిన పవమానం. తర్వాత 4 పృష్ఠ స్తోత్రములు, 5, 5, 10. ఆ తర్వాత మళ్ళీ తృతీయ సవనంలో ఆరంభంలో ఆరంభవ పవమానం అంటారు. ఆ తర్వాత యజ్ఞాయజ్ఞీయం, ఈ 2 మొత్తం 10, 2, 12. ద్వాదశాగ్నిష్టోమస్య స్తోత్రాన్ని. ఈ అగ్నిష్టోమం యొక్క గొప్పదనం చెప్తూ ఒక చోట మహాత్మజైన ప్రకటనలో సందర్భం వచ్చి మాట్లాడుతూ ఏతావాను వై యజ్ఞ యావాన్ అగ్నిష్టోమ. ఇదే యజ్ఞం అంటే ఎంతవరకు అయితే అగ్నిష్టోమం ఉందో, అగ్నిష్టోమం దాటి పైన చేసేది ఏదైతే ఉందో భూమాత్వా అస్యాత ఊర్ధ్వక్రియతే, అదంతా కూడా ఇంకా ఎక్కువ చేశాడు. తప్పేం కాదు, అది విహితమే. తప్పు కాదు అన్నంత మాత్రమే కాదు, విహితమే. కానీ యజ్ఞస్వరూపం అనేది ఇక్కడితో చక్కగా నిష్పన్నమైంది. 12 స్తోత్రములు ఉన్నాయి. ఈ 12 స్తోత్రముల్లో ఇక్కడ ఏ సవనంలో ఏ సంఖ్య కలిగినటువంటి ఏ సంఖ్య వస్తోంది మనకి, ఈ స్తోత్ర సాధన భూత రుద్ర సంఖ్య అనుకున్నాం కదా, ఆ రుక్కుల్లో ఏ సంఖ్య ఏ సవనంలో ఎలా వస్తోంది అంటే ద్వౌ స్తోమౌ ప్రాతస్సవనవహతః త్రివృత్ బహిష్ఠోమానః. త్రివృత్ అనగా 9 అని అర్థం. పంచదశాన్యాజ్యాని 15 సంఖ్య అనేది ఆద్య స్తోత్రాల్లో వస్తారు. అలాగే మాధ్యందిన సవనంలో మళ్ళీ పవమానం 15. పంచదశో మాధ్యందిన పవమాన 17 పృష్ఠాని. 17 పృష్ఠ స్తోత్రముల్లో ఉండేటువంటి సంఖ్య. మాధ్యందిన పవమానంలో 15 అంటే ఏమైంది, 9, 15, 2 ప్రాతఃసవనాన్ని నిర్వహించినాయి. 15, 17, 2 మాధ్యందిన సవనాన్ని నిర్వహించినాయి. అలాగే ద్వౌ మాధ్యందిన పుంసవనం ద్వౌ తృతీయ సవనం. తృతీయ సవనంలో 17 ఆర్భవ పవమాన ఏకవింశై యజ్ఞాయజ్ఞీయం. 21 యజ్ఞాయజ్ఞ స్తోత్రంలో, అది చివరి స్తోత్రం అగ్నిష్టోమానికి. ఆర్భవ పవమానంలో 17. ఉన్నవి మొత్తం 4 సంఖ్యలు. 2 సంఖ్యలు కలిసి ఒక సవనాన్ని నిర్వహిస్తున్నాయి. అంటే ఇప్పుడు 3 సవనాలు, ప్రాతఃసవనం, మాధ్యందిన సవనం, తృతీయ సవనం అని యజ్ఞంలో 3 సవనాలు ఉన్నాయి. 3, 2, 6 సంఖ్యలు రావాలి న్యాయంగా. అంటే ఒక్కొక్క సవనంలోనూ 2 స్తోమాలు. ద్వౌ స్తోమౌ ప్రాతఃసవనం వహతః ద్వౌ మాధ్యందిన పుంసవనం ద్వౌ తృతీయ సవనం. కానీ ఉన్నది 4. త్రివృత్పంచదశ సప్తదశ ఏక విపుంసః. ఇవి కదా జ్యోతిష్తులు ఏటా నివారత నిర్జ్యోతి విపుంసి అని చెప్పింది. ఎలాగో అంటే దానికి విభాగం ఇలా చెప్పుకోవాలి. త్రివృత్ బహిష్పవమాన పంచదశాన్యాజ్యాని. ప్రాతఃసవనంలో 2, త్రివృత్తు 15 వచ్చింది. మాధ్యందిన సవనంలో మళ్ళీ వచ్చింది 15 కాబట్టి వచ్చింది 15, 17 పృష్ఠాన్ని. మళ్ళీ తృతీయ సవనంలో పవమానం 17 ఏకవింశం యజ్ఞాయజ్ఞీయం. 17 ఏకవింశములు. ఈ రకంగా మొత్తం ఈ 4 స్తోమాలు ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తున్నాయి. అగ్నిష్టోమాన్ని 7 రకాలైన పూర్తులు ఇవే సప్త సోమ సంస్థలు అని ప్రధానంగా చెప్పేది. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాను అంటే ఈ సామం చెప్పేది ఏదైతే ఉన్నదో ఆ సామ యొక్క పరిపూర్ణమైనటువంటి స్వరూపం ఈ స్తోత్ర స్వరూపంగా ఉంటుంది. ఇంకా సామ తెలిసిన వారు అనేక విధాలుగా చెప్పవచ్చు. దానికి సాధారణమైనటువంటిది రుక్కు, ఆ రుక్కులో ఉండేటువంటి సంఖ్య. ఈ సంఖ్య ఎంత ముఖ్యమైనది అంటే
ఒక యజ్ఞానికి సంకల్పం చెప్పేటప్పుడు యజ్ఞ స్వరూపాన్ని చెప్తారు. సోమేన యక్ష్యే అని చెప్పినప్పుడు జ్యోతిష్టోమేన అని మొట్టమొదలు దాంట్లో స్తోమం ఏమిటి అనే విషయం చెప్పాలి. అంత ముఖ్యమైనటువంటిది. అలాగే రసంతర దాంట్లో ఉండే ప్రధానమైనటువంటి పృష్ఠ సామ ఏమిటి అనే విషయంలో సామోల్లేఖం ఉంటేనే అది పూర్తి అవుతుంది. కాబట్టి మనం ఏ చిన్న పని చేసినా కూడా దాన్ని యజ్ఞంగా భావించి మనం చేసినట్లయితే మనకి పరిపూర్ణమైనటువంటి ఫలితం ఉంటుంది అనే విషయాన్ని మనం సారాంశంగా చెప్పుకున్నాం. ఆ పని చేయడానికే వేదంలో చెప్పినటువంటి అనేక యజ్ఞములు ఉచ్చావచం అయినటువంటి యజ్ఞముల్లో కూడా ఎక్కడైతే సాక్షాత్తుగా సామ లేదో అక్కడ కూడా సామ ఉన్నట్టుగా భావించి దాన్ని ఆ క్రతువులు కనుక నిర్వహించినట్లయితే సామతో కూడినటువంటి క్రతువు వల్ల ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితం వస్తుంది అనే విషయం అక్కడక్కడ సందర్భాల్లో ఏం చెప్పారో దాన్ని నేను యథావిధంగా చెప్పాను. ఇంకా సమయం అవుతోంది అని వారు మీరు అంటే చివరికి వస్తుంటే సరే అంటే అండి మీరు పూర్తి చేయండి అని అన్యాపదేశంగా చెప్పినట్టు. పూర్తి చేయమని అయ్యో తప్పకుండా యజ్ఞ ప్రాశస్త్యమే మనం ఏంటి ఏమంటే మొట్టమొదటి చెప్పుకున్నాం కాండద్వయోపాధ్యాయ అని. బ్రహ్మ దగ్గరికి వెళ్తే మనం మాట్లాడేది ఏం లేదు, మాట్లాడుకునేదల్లా కర్మకాండలే. అక్కడ విచారం ద్వారానే మనకి ముక్తి అనేది సిద్ధాంతం ఉన్నాయి. ఇక్కడ మనం ఏం చేయాలి అనేది ఈ జ్యోతిష్టోమం అనేది ఇది. ఈ జ్యోతిషి స్తోమా యస్య సహ యస్మిన్ సహాయ జ్యోతిష్టోమ. ఈ జ్యోతిష్టోమాన్నే అగ్నిష్టోమం అని కూడా అంటారు. ఒక రకమైన పూర్తి ఉంటే ఇంకో రకమైన పూర్తి ఉంటే ముఖ్యమని. ఈ ద్వాదశ తర్వాత మళ్ళీ 3 స్తోత్రాలు ఉంటాయి, దాన్ని ఉక్తి అంటారు. ఇంకా దాని తర్వాత మళ్ళీ 12 పర్యాయాలు ఒక సంధి స్తోత్రం, 13 స్తోత్రాలు పెరిగితే దాన్ని అతిరాత్రం అంటారు. ఇవన్నీ చేసి ఇంకా పైన ఇంకొక 4 స్తోత్రములు పెరిగితే దాన్ని అప్తోర్యామం అంటారు. ఎందుకంటే ఇవన్నీ ఈ పెరుగుదల ఇవన్నీ కూడా స్తుత శస్త్రాన్ని అనుసరించే. అంటే స్తుతమనగా స్తోత్రం, స్తోత్రం అనగా పర్యాయన యద్యపి ఈ సామవేదం చేసేటువంటి పని. కాబట్టి సామవేదం అనేది ఎంత ఉంటే అంత అక్కడ మనకి యజ్ఞంలో పడుత్వం వస్తుంది. ఇదే విషయాన్ని ఇంకో సందర్భంలో కూడా చెప్తారు. ఏవమృత్సామే యజ్ఞం ప్రభింతః. ఇక్కడ యథా వై లాంగలేనోర్వరాం ప్రభిందంతి ఏవమృత్సామే యజ్ఞం ప్రభింతః. ఈ ఉర్వర అంటే భూమి. ఈ భూమిలోంచి సారం ఫలం రావాలి అంటే ఒక నాగల తీసుకుని దున్నాలి. దున్నితే కానీ పంట సరిగ్గా పండదు. ఉండదన్నట్టుగా కాస్త పైన నీళ్లు పోయి నాటితే సరిగ్గా రాదు. అట్లా యజ్ఞంలోంచి ఫలం రావాలి అంటే వేటితో వస్తుంది అంటే వృక్షాలలోంచి వస్తుంది. దాంట్లో ఈ సామ అనేది రుగ్గు అనేది స్తుతం శస్త్రం, ఈ 2 రూపేణ చక్కగా వినియోగమవుతుంది. కాబట్టి సామ అనేది చాలా ప్రశస్తమైనటువంటి అంగం వేదానికి, ఈ యజ్ఞానికి. దేనికి దానికి ఉండే గొప్పతనములు ఉన్నాయి, కానీ ప్రకృతంలో ఈ సామ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అట్లాగే ఇంకొక చోట దేవా వై నయుష్యశ్రయంత తే సామన్నేవాశ్రయంత. దేవతలు నా రుచి నా యజుషి, రుక్కులోను యజుస్సులోను వాళ్ళు వచ్చి ఉండలేదు. మరి ఎక్కడ ఉంటారయ్యా? సామన్ తే సామన్నేవాశ్రయంత. సామన్ అనేది సామ్ని
అనే అర్థంలో వచ్చినటువంటి వైదిక రూపం. ఇంకా ఇటువంటివి అనేక రూపంలో ఉంటాయి. పరమే వ్యోమన్న, పరమే వ్యోమ్ని అని సప్తమేది. అక్కడ హింకరోతి సామైవాక. ఆ హింకారం అనేది సామలో ఒక అవయవం. సవిర్ధింగృత్య బహిష్పవమానేన స్తు వీరన్. అలాగే మిగతా చోట్ల సామ్నే సామ్నే హింకుర్యు అనేది వాళ్ళకి హింకారం అనేది అది సామ సంబంధమైనటువంటి ఒక అవయవం. అటువంటి హింకారాన్ని కనుక చేసినట్లయితే మళ్ళీ ఇది సామ కలిగింది అవుతుంది. సామైవాక. ఇంకా ఈ హింకారం చేసినందువల్ల యజ్ఞం సామ కలిగింది కావడం ఒకటి. ఇంకో ప్రయోజనం చెప్తున్నాడు. యత్రైవ దేవా ఆశ్రయం తతత ఏవైనాన్ ప్రయుంక్తే. దేవతలు దేన్నైతే ఆశ్రయించి ఉన్నారో దాంతోనే మనం యజ్ఞం చేసిన వాళ్ళు అవుతాయా. హింకరోతి వాచ ఏవైషయోగ. ఈ వాక్కు సరిగ్గా ఉండడానికి, దాన్ని సరిగ్గా ఒక పద్ధతిగా నడిపించడానికి పనికొచ్చేది ఇంకా. ప్రజా ఏవ తద్యజమాన సృజతే. యజమానికి ప్రజా సమృద్ధిని అంతా కూడా కలిగిస్తుంది సామ అని చెప్పి సామవేదం గురించి మనకు తోచిన మాటలు మాట్లాడుకున్నాం. ఇక్కడతో నేను ప్రసంగాన్ని పూర్తి చేయగలుగుతున్నాను. దీంట్లో ఏదైనా పొరపాటు ఏదైనా ఉన్నట్లయితే, ఏదైనా స్వంతం ఏదైనా 4 మంచి మాటలు ఉన్నట్లయితే మా గురువులు నేర్పినటువంటివి అనే విషయాన్ని సభాముఖంగా సవినయంగా నేను విజ్ఞాపనం చేసుకుంటూ ఇంతటితో నేను విరమిస్తున్నాను. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఈ రోజున నన్ను ఎదురు చెప్పమన్నారు అని నేను ఒక మాట అనుకుంటున్నాను. అంటే మధ్యమని న్యాయం అని ఒకటి ఉంటుంది. తన్మధ్యపదిత సద్గ్రహణేన గృహ్యతే. వారు చెప్పారు, నిన్న మన 3 రోజులు చాలా పెద్ద పెద్ద విద్వాంసులు వచ్చి ప్రసంగం చేశారని, ఇకపై రాబోయే 3 రోజుల్లో పెద్ద పెద్ద విద్వాంసులు రాబోయారు. ఆ మధ్యలో కనుక కూర్చోబెడితే పండితుల మధ్యలో ఉన్నవాడు పండితులుగా చలామణిగా అయిపోతాడు. ఆ రకంగా తన్మధ్యపదిత సద్గ్రహణేన గృహ్యతే అని లేండి. అందువల్ల ఈరోజు చెప్పన్నారేమో అని నేను అనుకుంటూ లేండి ఈ వాక్ప్రసాదం అనగా ఈ వాక్కుని ఈ రకంగా నలుగురికి ఉపయోగించడానికి నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఇక్కడ ఉండే అనేక మంది నిర్వాహకులతో పాటు ప్రధానంగా మా అవధాన గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. వేదార్థస్య ప్రకాశేన తమోహార్థం నివారయన్న పుమర్థాంశ్చ ద్రోదేయాద్ విద్యాతీర్థ మహేశ్వరః. చాలా అమూల్యమైనటువంటి విషయాన్ని చెప్పారు. వారు ఇవన్నీ చెప్పడానికి కూడా కారణం ఏంటంటే ప్రతిదీ యజ్ఞము, జ్యోతిష్ఠోమము, యజ్ఞము అనే విషయం మీదే వారు చెప్పుకొచ్చారు. అంటే ప్రపంచం అంతా యజ్ఞంతో ఉన్నది అని. అంటే పరమాత్మ ఈ ప్రపంచ సృష్టి కూడా యజ్ఞమే. ఎందుకంటే ప్రతి చోట వేదంలో ప్రజాపతిరకామైన ప్రజాస్తి చేసి ఉంటుంది. ప్రజలేగా, ప్రజలు అంటే ప్రజాపతి ప్రజా అధిపజ. ప్రజలంటే ప్రజలతో పాటు మానవులే కాదు, సకల చరాచర సృష్టి. ఈ సృష్టి ఆయనకి యజ్ఞమే. ఎప్పుడూ యజ్ఞం చేస్తూనే ఉంటాడు ఆయన. ఎప్పుడూ ఆయన చేసేటువంటి యజ్ఞాల్లో కొత్త కొత్త సృష్టిని చేస్తూ ఉంటాడు ఆయన. ఒకే రకమైన సృష్టి ఉండదు. సృష్టిని కొత్త కొత్తగా చేస్తాడు. ప్రతిదీ వేదముల యొక్క. అందుకనే నిర్మమే మహమ్మంది అనేటువంటి శ్లోకంలో వేదముల యొక్క వేదోపయోగులం జగన్ నిర్మమే. వేదముల వల్లనే ఈ జగత్తు మొత్తం నిర్మించాడు పరమాత్మ. అందుకని వేదములు
యజ్ఞాలకి అంటే యజ్ఞార్థమైతే వృత్త వేదములు యజ్ఞముల కోసమే వచ్చినాయి. యజ్ఞములు అంటే ఏదో మేము చేసే యజ్ఞాలు ఈ గొడవ వేరు, ఆ వివరం ఎప్పుడు మాకు ఉంటుంది. కానీ మీరు ఎందుకు చెబుతున్నారంటే ఈ విషయం ప్రపంచమంతా యజ్ఞమేనండి. ఈ యజ్ఞ సృష్టిలో అందరూ సమిధలే, పుట్టేటువంటి వాడు ప్రతివాడు సమిధగానే మళ్ళా దాంట్లో ఆగుతూనే ఉంటాడు, ఉపయోగపడుతూ ఉంటాడు అని ఆ విషయాన్ని చెప్పడం కోసం మాటి మాటికి ప్రపంచమంతా యజ్ఞము యజ్ఞము అని. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఏవం వేద అని వస్తూ ఉంటుంది. ఆ విషయమే చెప్పారు. అశ్వమేధం గురించి చెబుతూ ఎవరైతే అశ్వమేధాన్ని చేస్తారో వాళ్ళు గొప్పవాళ్ళు, ఎవరైతే అశ్వమేధ యాగాన్ని విషయాన్ని తెలుసుకుంటారో వాళ్ళు కూడా ఈ ఫలితం వస్తుంది అని చెప్పారు. కాబట్టి ఏంటి ఈ యజ్ఞము ఉన్నది, ఫలానా కార్యక్రమం ఉన్నది, పరమాత్మ యొక్క సృష్టిలో యజ్ఞము ఉన్నది. ఆ యజ్ఞ విషయాలు చెప్పడానికి ఇక్కడ ఒక వేదిక తయారు చేశారు. ఆ వేదికలోకి ఈ యజ్ఞ విషయాలు వెంటనే వేళలో యజ్ఞం చేసినట్టే అని భావించారు. అలా ప్రతి వాళ్ళు కూడా కనీసం ఆది ఉన్న మేము ఏం చేయడం ఏం లేదా అంటుంది వేదంలో. అంటే ఏదో ఒక విషయాన్ని చెబుతూ ఎవరైతే యొక్క విషయాన్ని తెలుసుకుంటారో చేయక్కర్లా. వేదం ఎంత కరుణగా మన యందు దృష్టి చూపించిందంటే ఏవం వేద అంటుంది. అంటే ఈ విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారు కూడా చేసిన వారితో సహా పుణ్యవంతులవుతారు, పుణ్యభాక్తులవుతారు అని చెబుతుంది. ప్రతి చోట ఏం లేదా అంటే ఏమిటో అనుకుంటారు. కాదు, ఎవరైతే ఇది వింటారో తెలుసుకుంటారో వాళ్ళందరూ కూడా ఆ చేసిన వాళ్ళగానే ఫలితాన్ని పొందుతుంటారు అనే వేదం యొక్క ఏవం వేద అనేటువంటి యొక్క వాక్యము వేదంలో కొన్ని వందల సార్లు వస్తుంది. మాకు ఏవం వేద అనేది వస్తుంది. నాకు ఏమి చేయమని ఏవం వేద సమానార్థంగా వేదము అది అన్నమాట. అందుకని ఎవరైనా కనీసం చేస్తుంటే వెళ్ళి చూస్తారేమో అనే వేదము కరుణ మనం ఎందు. అందుకని ఈ కార్యక్రమానికి అందరూ రావాలనే చెప్పడం. కాబట్టి మంచి మంచి విషయాలు వారు చెప్పారు. ఇంకా రేపు కుప్ప జనార్దన గణపతి గారు, వారి గురించి రేపు వచ్చిన తర్వాత చెప్తాను. వారు శ్రీ సూక్తం గురించి చెప్తారు. శ్రీ సూక్త మహిమ అంటే అందరికీ శ్రీ సూక్తాలు వచ్చు. అమ్మవారు శ్రీ అంటే ప్రతి వాళ్ళకి కావాలి. మరి ఊరికే శ్రీ సూక్తాలు అందరూ పారాయణ చేస్తుంటారు. కానీ రేపు వారు చెప్పేటువంటి ఆ శ్రీ సూక్త మహిమ విని ఇంకా శ్రీ సూక్త పారాయణ చేస్తే ఇంకా ఫలితం వస్తుంది. కాబట్టి అందరూ రేపు శ్రీ సూక్త మహిమ గురించి వినడానికి అందరూ దయచేయవలసిందిగా అందరికీ ఈ యొక్క విషయాన్ని తెలియజేయాలి. మీరు మీ యొక్క గ్రూపుల్లో, బ్రాహ్మణ గ్రూపుల్లో దాన్ని అన్నింటిలో కూడా ఈ విషయానికి 3 రోజులే మనకు ఉన్నది. అందరూ చెప్పి అందరూ రావాల్సింది చెప్పేసి అందరూ ప్రచోదన చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇప్పుడు వారికి మనం సన్మానం చేసుకుందాం.